అంత మాత్రమే కాదు ప్రభా, నా నిమిత్తమై ప్రభా తిరిగి నిలబడి లేచినటువంటి పునరుద్ధరణుడు మా ప్రభువును సర్వాధికారం కలిగిన దేవుడుగా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువుగా తండ్రి. ప్రభా ఆయన సర్వశక్తివంతుడుగా తండ్రి, స్థుతులకు పాత్రుడు ప్రభా. ప్రభా స్థుతి ప్రభా నైనా ఘనత మహిమ ప్రభావములకు పొందిన అర్హుడుగా తండ్రి. ప్రభా అనుగ్రహించబడినందుకే మీ కొందరములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నేను గత బ్రతుకుల తండ్రి ప్రభా మీకు దూరస్తుడిగా ఉన్నప్పుడు తండ్రి అని మీరు జ్ఞాపకం చేసుకుని ఆ నిమిత్తమే పంపబడి వదిలిపబడి పునరుద్ధరణుడై ప్రభా తిరిగి లేచిన ఈ యొక్క ఉన్నతమైనటువంటి నామాన్ని నాకు కూడా ధరింపజేసి వాటి ఆధిక్యత నాకు కూడా అనుగ్రహించి ప్రభా నేను కూడా ఇంత గొప్ప రక్షణ ఈ విధముగా రక్షింపగలిగిన సమర్థుడు దేవుడు మరి ఎవరు లేరని నేను కూడా నా సొంత రక్షణ కలిగి ఉండి తండ్రి ప్రభా మీరు తండ్రి సర్వాధికారి మీ సార్వభౌమాధికారాన్ని ఒప్పుకున్నట్లుగా తండ్రి మీ సర్వభౌమాధికారాన్ని కూడా శ్లాఘించినట్లుగా నన్ను కూడా అద్భుతంగా ఒక మంచి కాపులు కూడా నడిపిస్తున్నందుకై ప్రభా ఆయన మీ మందిరాడులో నన్ను శాంతిస్తున్నందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు అక్కడ పర్యంతరము లేదా నా యొక్క దినాల వరకు కూడా తండ్రి ప్రభా మంచి కాపురిగా ఉండి నమ్మదగిన గొప్ప తండ్రిగా నా పక్షంగా ఉండి ఈ అనుగ్రహించినంత గొప్ప రక్షణలో కొనసాగుట కొరకు ప్రభా ఆయన మీ పునరుద్ధరణ శక్తిని దినదినము నాకు అనుగ్రహిస్తూ తట్టులకుండా కాపాడుచున్నటువంటి దేవుడుగా ఉన్నందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నాకు అనుగ్రహించిన శోభమైన నిరీక్షను బట్టి కూడా మీకు వందనములు స్తోత్రములు. అంత మాత్రమే కాదు, మా మధ్యలో ఉంచబడిన బలలో కూడా మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధరణను మేము జ్ఞాపకం చేసుకోవచ్చు, శుద్ధిస్తూ గణపరుస్తూ గ్రంథాలను పారబోస్తున్నాడు కొరకై అనుగ్రహించిన బలను బట్టి కూడా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నాకు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి, అక్కడ శుభ్ర నిరీక్షను బట్టి నా పక్షంగా మీరు మంచి కాపురుగా ఉండి నా నిమిత్తం మీకు కలిగినటువంటి ఉన్నతమైన ఉద్దేశములు తలపల్లిని బట్టి కూడా మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ అనుగ్రహించిన రక్షణ పాత్ర చేత పట్టుకొని కొద్ది స్థితి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. లేచిన వెడుగు పాట పాడుకుందాం. దయచేసి మరి కుర్చీలు ఉన్నాయి, కొంచెం ముందు సర్దుకుంటే అందరి కింద కూర్చోలేరు. మరి కుర్చీలు కూడా ఉన్నాయి, తీసుకోవాలి మనం చేస్తున్నాం. కొంచెం ముందు సర్దుకోండి, కుర్చీలు కావాల్సిన వేసుకోండి. పాట సంఖ్య 198 పాడుతున్నాం. 198, 196, 198, 196. నా మనోనేత్రము తెరిచి నా కఠిన హృదయం మార్చిన పాట. 2 చరణాలు మాత్రం లేచిన వాడు పాడుకుందాం, మిగతా చరణాలు కూర్చొని పాడుకుందాం.
ప్రేమగల తండ్రి, కృప కలిగిన మా నాయన, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ప్రభా. ఈ రీతిగా మేము ఆరాధించు కొరకై ప్రభా ఆయన ఆరాధనకు యోగ్యమైన వాళ్ళుగా, స్తుతులకు పాత్రుడుగా తండ్రి మా నిమిత్తమై ప్రభా అనుగ్రహించబడినటువంటి ప్రభా తండ్రి చేత మాకు అనుగ్రహించబడినటువంటి గొర్రె పిల్లగా మాకు అనుగ్రహించబడి ప్రభా దినాన సర్వాధికారము కలిగి సర్వశక్తిమంతుడుగా
అందుకే మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మీ సార్వభౌమాధికారం క్రింద మమ్మల్ని తీసుకొచ్చినందుకు కూడా మీ వందనములు. తిరిగి ప్రభా ఈ సమయంలో ఈ వాక్యాలలో మేము పరీక్షించుకొని పరిశీలించుకొని ప్రభా యోగ్యమైన విధానంలో పనులు చేయవేటి కొరకే కూడా మీ ఉన్నతమైన మీ సింహాసనం నుండి మెల్లని మీ స్వరము, మధురమైన మీ మాటలు మాకు అనుగ్రహించండి ప్రభా. మానవ అందుబాట్లు మా తలంపులు బంధించండి ప్రభా. నేను నిష్ప్రయోజకుడి తండ్రి, నన్ను కడగండి, శుద్ధి చేయండి. మీ సిలువ చాటును ఉంచండి ప్రభా. మీ గాయపడిన హస్తం క్రింద నన్ను ఉంచండి ప్రభా. చాచిని మీ బాహు క్రింద ఉంచి తండ్రి, మీ ఆత్మ చేత మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ యొక్క ఆత్మ కార్యం నాలో జరిగించి ప్రభా సమృద్ధిగా మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం అనుగ్రహించి యోగ్యమైన విధానంలో పాల్గొస్తున్నట్టు కొరకే కృప చూపించమని, మీ పరిశుద్ధాత్మ సంచారం మా మధ్య ఉంచమని, కనబడకుండా శత్రుకరులన్నీ కూడా బంధించమని, మీ తేజో మహిమను మీ ముఖ కాంతిని మాపై ప్రకాశింప చేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ప్రభుని ప్రభులో మనం చేయవేటి కొరకై గత వారంలో మరి 15వ అధ్యాయం యోహాను సువార్త నుండి 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. తిరిగి యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం మనం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. నాలో ఫలింపని ప్రతి తీగను, యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం, క్షమించి 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. దేవుడి వాక్య భాగం ద్వారా మనం దర్శించిన కాక గత వారంలో మనం చూసినప్పుడు మీరు బహుగా ఫలించవాలి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ఆయనకు వేరుగా ఉండకుండా మనం చూసుకోవలసిందిగా మనం ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. తిరిగి 2వ తలంపుగా మనం చూసినప్పుడు నా యందు నిలిచి ఉండుడి, నా యందు నిలిచి ఉండుడి. దీని 3వ తలంపు చూసినప్పుడు ఫలింపవలనని ఆయన ఏం చేస్తున్నారంట, దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తున్నారు. మరి మనం హెచ్కేఎల్ గ్రంథంలో మనం చూసినప్పుడు హెచ్కేఎల్ 17వ అధ్యాయంలో ఈ యొక్క పరిస్థితులు ఎందుకు సంభవిస్తున్నాయి, ఏమేమి సంభవిస్తున్నాయి, నిలిచి ఉండని పరిస్థితులు, వేరే పరిస్థితులు, పనికిరాని తీగలు వచ్చే పరిస్థితులు ఎందుకు సంభవిస్తున్నాయి అని మనం చూస్తే ఒక్క మాట హెచ్కేఎల్ గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనంలో చివరి మాట, హెచ్కేఎల్ గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనంలో చివరి మాట నేను చదువుతున్నాను, గమనించండి. అది ఆ పక్షి తట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను. ఆ పక్షి తట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచింది. ఇంగ్లీష్లో ఏముందంటే, ఇంగ్లీష్లో దిస్ వైల్ డిడ్ బెండ్ హెర్ రూట్స్ అంటే వేరులు ఏం చేసిందంట, వంచి తన పాదోకములకు వేసుకుంది. అది వంచి తన పాదోకములకు వేసుకుంది. ఎంత నష్టం కలుగుతూ ఉంది. ఒక ప్రక్క ఈ ద్రాక్షవల్లికి ప్రభు ఈయన కూడా ఎలా సంబోధించుకున్నారు ఈ యొక్క దాంట్లో ఉపమానంలో అంటే, ఈయన కూడా గొప్ప పక్షిరాజు, మన ప్రభు పక్షిరాజుతో పోల్చుకుంటా ఉన్నారు. ఈ గొప్ప పక్షిరాజు ద్రాక్షవల్లి వైపు చక్కని నదిని ప్రవహింపజేశారు. ఈ నదిలో ఆ యొక్క ద్రాక్షవల్లి ఆ బాధలన్నీ కూడా వేరులన్నీ వెళ్ళి చక్కగా ఏమైంది, ఆ పక్షిరాజు వైపుగా ఎదుగుతా ఉంది. ఎదిగింది, ఉన్నతంగా ఎదుగుతా ఉంది. ఎదిగితే మరొక పక్షిరాజు వచ్చిందంట. మరొక ప్రక్క ఈ మొదటి పక్షిరాజు కాలువ ఒక ప్రక్క వెళ్తే మరొక ప్రక్క ఏం చేసింది, తన కాలువను విడిచింది, తన యొక్క సారాన్ని విడిచింది. ఇప్పుడు విడిచడం పెడడం మాత్రమే కాదు, ఇప్పుడు ఈ వేరులు ఈ ముందు ఉన్నటువంటి ఈ గొప్ప పక్షిరాజు వైపున వేరులు ఏం చేసింది, తన వైపు త్రిప్పుకుంది, తన వైపు మరుచుకుంది. మరుచుకుని చేత ఎంతమంది వ్యవసాయదారులు వచ్చిన మాట చూడండి. 8-9 వచనాల్లో చివరి మాట,
ఇక్కడ చూసినప్పుడు చివరి 4వ లైన్లో మనం చూస్తాం, ఎండిపోగా ఎంతమంది సేద్యగ్రాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్ళు ఇక చిగిరింపవు. ఎంతమంది వ్యవసాయదారులు వచ్చి, అబ్బా చూడండి, నిజంగా మన ఉభయ గోదావరి జిల్లాలకు మంచి పేరు ఉంది. మీరు ఏ రాష్ట్రం వెళ్ళండి, అక్కడ వ్యవసాయం బాగుందంటే అక్కడ ఎవరు ప్రారంభించారనమాట, ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తారని చెప్తారు. ఏం చెప్తారు, బళ్ళారి వెళ్ళండి, అటు వెళ్ళండి, ఇటు వెళ్ళినా ఆంధ్ర వాళ్ళు వచ్చి, గోదావరి వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తారని చెప్తారు. మనకు కూడా తెలుసు, మా చిన్నప్పుడే మరి గజ్నూలో జగ్గారావు గారు వారి పిల్లలతో అనుబంధం ఉంది కాబట్టి వాళ్ళ మరి పెద్ద కుమారుడు కొడుకు ఎప్పుడూ వెళ్ళిపోయాడు విజయనగరం కేసు. ఆయన వెళ్ళినప్పుడు అక్కడ పొలం ఎంత రేట్ అంటే ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ 10 ఎకరాలు 15 ఎకరాలు వచ్చేదంట, అంత తక్కువ రేటు. ఎందుకంటే అక్కడ నీళ్లు లేవు, ఆనకట్టలు లేవు, వ్యవసాయం లేదు. ఇప్పుడు మీరు వెళ్ళి ఏం చేశారు, అక్కడ ఆ నీరుని ఎలాగ దాన్ని సమకూర్చుకోవాలో చూసుకొని అక్కడ వ్యవసాయం చేయడం ఆరంభించారు. వ్యవసాయం ఇక్కడ నేర్చుకున్నానికి వెళ్ళి చేశారు. అలాగా మంచి వ్యవసాయదారులు మా ప్రాంతాల్లో ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి వ్యవసాయదారులను తీసుకెళ్ళి ఈ పొలం చూడండి ఎందుకు ఎండిపోతుందని చూసి దాన్ని ఏదో రకంగా చేయడం, వాళ్ళు కూడా ఏమి ఎంత మంచి సేద్యగ్రాండ్ని తీసుకెళ్ళినా కానీ అది చిగురు పెట్టని స్థితికి వచ్చిపోయింది. ఎందుకంటే దాని వేరులు మరొక పక్షిరాజు వైపు తిప్పుకుంది. కాబట్టి ఇక్కడ అందులో నిలిచి ఉండలేకపోతుంది. మరి యోహాను 15 చూస్తే నిలిచి ఉండలేకపోతుంది. అంత మాత్రమే కాదు, వేరైపోతుంది, నిలిచి ఉండలేకపోతుంది. ఇప్పుడు అంత మాత్రమే కాదు, మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 12వ అధ్యాయం 15వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం కలిసి చదువుకుందాం. మీలో ఎవడైనాను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మోలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. ఏం జరిగిందంటే, రెండవది దేవుని కృప పొందకుండా తప్పిపోయినటువంటి పరిస్థితి. దేవుని కృప పొందకుండా తప్పిపోవటం వలన ఏం బయలుదేరిందంట, చేదైన వేరు. దేవుని కృపకు దూరం అయితే ఏం బయలుదేరుతుంది, చేదైన వేరు బయలుదేరుతుంది. చేదైన వేరు బయలుదేరితే అప్పుడు దాన్ని ఏం చేయాలంట, పనికిరాని, ఆ మాట చదువుకున్నాం కదా, పనికిరాని తీగలు ఏం చేయాలంట, ఫలింపని దానిలో పనికిరాని తీగలను తీసివేయాల, కత్తిరించబడతా ఉండాల. ఆ ద్రాక్ష తీగలు ఏవైతే ఫలభరితంగా ఉన్నాయో అవి ఏం చేయబడాలా, తీసివేయబడతా ఉండాల. ఎందుకంటే ఫలించేవి మరి బహుగా ఫలించే నిమిత్తము దానిలో నుండి పనికిరాని తీగలను వ్యవసాయదారుడు తీసివేస్తూ ఉంటాడు. ఈ పనికిరాని తీగలు రావడానికి గల కారణం కృప నుండి దూరం ఉంటా మొట్టమొదటిది. మరి ఇంకా మొదటి మనం చూస్తే హెచ్కేలు చూసినప్పుడు వేరొక పక్షిరాజు వచ్చి తన వైపు ఈ వేరును త్రిప్పుకొనుట, రెండవది కృపలో నుండి తొలగిపోవుట. కాబట్టి ఆ రీతిగా ఈ యొక్క పనికిరాని తీగలు వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇంకా మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 2వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం కలిసి చదువుకుందాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడివై సావనైన మిగిలిన వాటిని బలపరచుము. జాగరూకుడివై, ఎందుకంటే క్రియలు ఎలా లేవు, సంపూర్ణముగా లేవు. 3వ తలంపు క్రియలు సంపూర్ణంగా ఉండాలి ప్రభుని. అందుకనే నీ దేవుడి యెహోవాను నీవు పూర్ణ హృదయముతోను, పూర్ణ బలముతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ జ్ఞానముతోను, పూర్ణ వివేకముతోను ప్రభుని సేవించాలి. పరిపూర్ణముగా ప్రభుని ప్రేమించాలి. అందుచేత క్రియలు పరిపూర్ణముగా సంపూర్ణముగా కనబడలేక కారణం చేత చావురైన మిగిలిన వాటిని బలపరచాలి. మిగిలినవి బలపరచబడాలంటే ఏమి చేయబడాలి, పనికిరాని తీగలను కత్తిరిస్తా ఉండాలి. ఇది వ్యక్తిగతంగా ప్రతి దినము కూడా ప్రభు పాదాల దగ్గర మనము దేవుని యొక్క వాక్యంలో వ్యక్తిగతంగా మనం చేసుకునేటువంటి అనుభవం. ఇది అనుభవం నా మటుకు నేను ఒకేసారి ప్రభు ఇష్యుడిగా నేను లేనన్న సంగతి నాకు తెలుసు.
ఆ పాపాలు పూనాలు తిరిగి జన్మించారు, అంతటితో ప్రభు కృష్ణ అయిపోయినా అవలేదు. దేవుని వాక్యం దినదినము 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 ధ్యానించడం ద్వారా ఏవేమి నేను సరి చేసుకోవాలో, ఏమి తీసివేయాలో చూడండి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా రెండు సంగతులు మన జీవితంలో చేస్తానికి ప్రయత్నం చేస్తుంది. ఒకటి, ఏమి అవసరం లేదో వాటిని తీసివేయాలి. రెండు, ఏమి ప్రభువుని మహింపరచడానికి మనం కలిగి ఉండలేదో వాటిని మనము కలిగి ఉండేట కొరకు. అందుకనే మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా సర్వాంగ కవచము ధరించుకుని ఉండాలి. సర్వాంగ కవచం ధరించుకుని ఉండాలి. కాళ్ళకు ఏముండాలా? సిద్ధ మనసునే జోడు, నడానికి బలపరచుకోవడం, గట్టి కట్టుకోవాలి. కాబట్టి ఈ రీతిగా సర్వాంగ కవచము ధరించుకోవాలంటే ఒకేసారి మన పితరులు మరి దావీదును మనం ఎరుగుదాం. దావీదు సౌలు మీదకి వెళ్తా ఉన్నప్పుడు సిద్ధపడ్డాడు. అక్కడ తెలుగులో లేదు, సింహం నా మీదకి వచ్చింది, ఎలుగుబంటి నా మీదకి వచ్చిందని తెలుగు రాయబడింది. కానీ ఇంగ్లీష్లో ఏముందంటే సింహం పంజా విసిరిందంట, ఎలుగుబంటి దాన్ని పంజా విసిరిందంట. సింహం పంజా విసిరిందంటే దావీదుకి ఎలాగొచ్చింది? చాలాసార్లు మరి అడవి ప్రాంతాల్లో, నేను కూడా అడవి ప్రాంతాల్లో ఎక్కువ 10 సంవత్సరాలు పనిచేశాను, అందుకు నాకు అనుభవం ఉంది. అక్కడ జాగ్రత్త, ఆ వైల్డ్ లైఫ్ ఉన్నక్కడ లేకపోతే సింహాలు ఉన్నాయని బోర్డులు పెడతారు. ఎప్పుడు నాకు కనబడలేదు అనుకోండి. అయితే అక్కడ ఒక ఆయన అన్నాడు, అన్న నేను వేటాడ దగ్గర వెళ్ళినప్పుడు ఆ సింహం ఆ పక్కన కనబడింది, వేటిని నేను నెమ్మదిగా చప్పుడు చేయకుండా వెళ్ళిపోయాను. అలాగే ఎదురవ్వలేదంట దావీదుకి, కనబడలేదు. ఏమైంది? అది ఎదురుగా వచ్చి పంజా విసిరింది. ఎంత పౌరుషంగా పంజా విసిరింది సింహం, ఎంత తీవ్రమైన కోపంతో వస్తుంది, ఎంత బలముగా వస్తుంది. అలా పంజా విసిరితే దావీదు ఏం చేశాడంట? దాన్ని నోరు చీల్చాడు, ధైర్యంగా నోరు చీల్చాడు. చూసారు ఎటువంటి శక్తి దేవుడు ఇచ్చాడు. ఎలుగుబంటి పంజా విసిరింది, దేవుడు దాన్ని కూడా చీల్చడానికి శక్తిని ఇచ్చాడు. ఇప్పుడు సౌలుకి అదే చెప్పాడు, దావీదు నేను ఎలుగుబంటి పంజా వేసినప్పుడు, సింహం పంజా వేసినప్పుడు ఇలా చేశానంటే సౌలుకి ఇంకా ధైర్యం లేదు, సైన్యానికి ధైర్యం లేదు. ఇంకా గొల్లియాతు రోజు వస్తున్నాడంట, మీలో ఒకటి రండి అంటున్నాడు. వీళ్ళందరూ ఏమవుతుంది? వెనక్కే పారిపోతున్నారు, రోజు పారిపోతున్నారు. చూసారా? అందుకనే అంటారు కదా, పిరికివాడు ఏం చేస్తాడంట? క్షణానికి చాలాసార్లు తెచ్చిపోతాడంట పిరికోడు. నాకు నోరు ఎత్తితే చాలు చచ్చాను రా బాబు అంటాడు. గుర్తుదే పిరికోడు రోజు ధైర్యవంతుడు ఒకేసారి చనిపోతాడు. అందుకనే పరిశుద్ధుడు నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా బహుధైర్యంగా నిలబడగలడు. నీతిమంతుడు దావీదు గొల్లియాతు ముందు ఏం చేయగలిగాడు? నిలబడ్డాడు, బహుధైర్యంగా నిలబడ్డాడు. కాబట్టి ఆయన యందు నిలబడడానికి, శక్తివంతులు అవడానికి దేవుడు దినదినము కూడా ఏం చేస్తున్నాడు? దావీదును గొర్రెల దొడ్లో తరబిదిచ్చాడు, గొర్రెల దగ్గర ఉన్నప్పుడు ఎలాగా మరి శత్రువుని ఎదుర్కోవాలి, శత్రువుని ఎలా జయించాలి అనేది అక్కడ నేర్పించాడు. తర్వాత ఎక్కడికి తీసుకొచ్చాడు? యుద్ధ భూమిలో తీసుకొచ్చాడు. యుద్ధ భూమిలో మరి దేవుడు పెట్టిన సర్వాంగ కవచాన్ని, అనగా ఏమి కలిగి ఉన్నాడో అదే. ఆయన చూస్తే మరి ఇంగ్లీష్లో ఉంది, దావీదు ఏం కలిగాడంట? గొర్రెల కాపరి యొక్క సంచి. ఏం తీసుకున్నాడు దావీదు? గొర్రెల కాపరి యొక్క సంచి వేసుకున్నాడు. మరి అక్కడికి వెళ్తే సమయం అయిపోతే చూస్తున్నాడు. గొర్రెల కాపరి యొక్క సంచి. ఎందుకంటే తెలుగు ఇంగ్లీష్ రెండు చదివితే మనకు అర్థమవుతుంది. దావీదు అంట సౌలు పిలిచాడు, నువ్వు ఇవన్నీ ధరించుకో అన్నాడు. ఇవన్నీ ధరించుకో అంటే అన్ని చూశాడు, కానీ వీటి వల్ల నేను వెళ్ళలేను, ఇది నాకు అలవాటు, వాడుక లేనటువంటిది. ఇవన్నీ నాకు ఏం వాడుకంటే, ఇదిగో నేను గొర్రెల కాపరిని కనుక ఈ గొర్రెల సంచి వేసుకొని నేను వెళ్తాను. అలా గొర్రెల కాపరి వేసుకునేటువంటి సంచి, ఆ సంచిలో ఏం వేసుకున్నాడు? 5 రాళ్ళు. అవి ఆయన తెలుసు. ఒక్క రాయితో శత్రుడు ఏం చేశాడు? జయించాడు. అనగా మనం ఏమైతే కలిగి ఉన్నామో, ఏమైతే మనకు ప్రభు అనుగ్రహించారు, ఒక్కొక్కరికి ప్రభు ఒక్కొక్క తలాంతు ఇస్తాడు. ఒకరికి 1 ఇచ్చాడు, ఒకరికి 2 ఇచ్చాడు, ఒకరికి 5 ఇచ్చాడు. వారు కలిగిన తలాంతుల మేరకు వారు ఖర్చు పెట్టిన వారిని బడా నమ్మకమైన మంచి దాసుడు. కాబట్టి మనము కలిగి ఉన్న దానిని గట్టిగా చేపట్టి ప్రభు రాకడ పర్యంతరము నిలబడాలంటే కొన్ని మనం ఏం చేయాలా? అలవర్చుకోవాలి. కొన్నిని విడిచిపెట్టాలి. సౌలు తీసుకొచ్చినటువంటి ఆ కవచాలు, యుద్ధాభరణాలన్నీ కూడా విడిచిపెట్టాడు. తనకి ఏదైతే ప్రభు తరిపిదిచ్చాడో, ఎక్కడ తరిపిదిచ్చాడో, ఏం అలవర్చుకున్నాడో దాన్నే చేతపట్టుకుని వెళ్ళాడు. దేవుని యుద్ధం జరిగించాడు. దేవుడు ఏం చేశాడు? విజయం ఇచ్చాడు. కాబట్టి కొన్ని వేరు చేయవలసిన సంగతులు,
పనికిరాని తీగలు చావనైన మిగిలిన వాటిని బలపరచడానికి తీసివేయవలసిన సంగతులు మన జీవితంలో ఏవైతే ఉన్నాయో, నా జీవితంలో ఏమున్నాయో వ్యక్తిగతంగా ప్రభు దర్శించి ప్రభు తీసివేయలుగా. అలాగున అబ్రహాము జీవితంలో ప్రభు కార్యం చేయడానికి ఇష్టపడినప్పుడు అబ్రహాము ఎంతో దుఃఖించాడు. చూడండి, ఆదికాండ 21వ అధ్యాయంలో అబ్రహాము ఎంతో బాధ అంట. ఆయనకి ఎంత బాధ వచ్చిందంటే అంత బాధ వచ్చింది. నిజమే మరి పాపం, మొట్టమొదటిగా పుట్టాడు కదా ఆయన. ఆదికాండ 21వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయము 11వ వచనం. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖమును. అబ్బా, ఏం కలిగిందండి అబ్రహాంకి? మిక్కిలి దుఃఖం అంటే ఎలా ఏడ్చాడు మరి. పరిశుద్ధాత్మ దేవుడైతే మిక్కిలి దుఃఖమని రాయబడి ఉంటే పాపం అబ్రహాం బాధపడ్డాడని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏముంది? మిక్కిలి దుఃఖము. ఏ దేవుడు ఇచ్చాడా? వాగ్దాన బుద్ధుడా? సారా కుమారుడా? చూసారా? కానీ సారా మాట విన్నాడు, మొట్టమొదటి పుట్టాడు. అయితే ఇప్పుడు ఎలాగుంది? దేవుడు వేరు చేస్తాంటే మిక్కిలి దుఃఖం. ఎంత బాధ వచ్చిందో. కానీ అబ్రహాము మన ముందు విశ్వాసులకు తండ్రిగా నిలబడడానికి గల కారణం ఏంటంటే, దేవుని స్నేహితునిగా నిలబడడానికి గల కారణం ఏంటంటే భౌతికంగా దుఃఖమే కానీ ఆత్మీయ సత్యాన్ని ఎరిగిన వాడే. ఏం చేశాడు అబ్రహాము? చూడండి 12వ వచనం కలిసి చదువుకుందాం. ఆదికాండ 20:12. అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడా జనముగా చేసిన అబ్రహాముతో చెప్పి. ఆ తర్వాత ఏం చేశాడు చూడండి 14వ వచనంలో మధ్య మాట చూస్తే, ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసేను. చూసారా? లేదా 14వ వచనం చదువుకుందాం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా ఆగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. చూసారా? అబ్రహాము ఏం చేశాడు? మిక్కిలి దుఃఖమైంది వేరు చేసేటప్పుడు. అయితే ప్రభువుని అడగలేదు. ప్రభా, లోతు కోసం అడిగాడు, సొదొమ గొమొర్రా కోసం. ఎన్నిసార్లు మొరపెట్టేటంటే సొదొమ గొమొర్రా కోసం, ప్రభువా 50 మంది నీతిమంతులుంటే కాపాడుతావా? కాపాడుతాను. తర్వాత 40 మంది ఉంటే కాపాడుతావా? 30 మంది ఉంటే కాపాడుతావా? 20 మంది ఉంటే కాపాడుతావా? 10 మంది ఉంటే కాపాడుతావా? ఎన్నిసార్లు అడిగాడండి. కానీ ఇక్కడ అడగలేదు. ప్రభు తలం పెరిగినాడు. అందుకనే ప్రభు యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వాడు. ప్రభు ఏమి కోరుతున్నాడో అదే చేయాలనుకున్నాడు. అందుకే ఇక్కడ అయితే అడగలేదు. ఏమయ్యాడు? మిక్కిలి దుఃఖం పొందాడు. అయితే దేవుడు అన్నాడు, ఏమన్నాడు? సారా మాట విను. సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలనది నీ సంతానం, ఈ దాసి కుమారుడు నీ సంతానమే కానీ ఆమెను ఏం చేయమన్నాడు దేవుడు? సారా మాట విని పంపించే అన్నప్పుడు దుఃఖపడ్డాడు. కానీ దేవుని మాట విని ఆమె కుమారుడైనటువంటి ఇష్మాయేలును ఆ తర్వాత నీళ్లు ఆహారం భోజనం మీద పెట్టి పంపేశాడు. దుఃఖపడ్డాడు కానీ పంపివేశాడు. ఎందుకు? వేరు చేయబడినప్పుడు కత్తిరించడానికి దేవుడు మరి ఇష్టపడినప్పుడు అబ్రహాము అనుమతించాడు. అందుచేత అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము మనకు విశ్వాసుల తండ్రిగా నిలబడ్డాడు. ఆ తర్వాత మనకు తెలుసు ఇస్సాకు విషయంలో ఎంత శోధన, ఎంత మరి అబ్రహాముకు మరి ప్రభు అడిగినది ఎంత బాధ అయినప్పుడు కూడా ఎంతో ఇష్టంగా తీసుకెళ్లి బలియార్పణగా ఇవ్వడానికి కూడా అబ్రహాము ఇష్టపడ్డాడు. ఇక్కడ బహు దుఃఖము పొందాడు, అయినా సరే దేవుని మాట విన్నాడు. ఆ తర్వాత ఇస్సాకు విషయంలో కూడా దేవుడు అప్పుడు అంటాడు. చూడండి, దేవుడు ఈ యొక్క ఆదికాండ 22వ అధ్యాయంలో 12వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయము అందరూ కలిసి చదువుకుందాం. అందరూ కలిసి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని నేమీ చేయకుము, నీకొక్కడే ఉన్న నీ కుమారుని నాకేమీ వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన కనబడుచున్నది. ఎప్పుడైతే దేవుడు కత్తిరించుటకు, మనలో పనికిరానికి ఏమైతే ఉన్నాయో వాటిని తీసివేయుటకు, మనము బహుగా ఫలించవాలని, తద్వారా తండ్రి మహింపరచబడాలని అనుమతించిన సంగతులు మనము వాటిని బట్టి సంతోషించినప్పుడు
ఇందువలన నీవు దేవునికి నీవు దేవునికి భయపడవాడమని నాకు కనబడు. ఇందువలన కాబట్టి ప్రభు కత్తిరించడానికి అనుమతించినప్పుడు మనం ఎంతో ఇష్టపడినప్పుడు తద్వారా ఏం చేయబడతాం? బహుగా ఫలిస్తాం. ఉన్న తీగలు బహుగా ఫలిస్తాయి. అందుకనే చూడండి, వ్యవసాయదారులు ఏం చేస్తారు? నెలకు ఒకసారైనా పెడతారు. ఎందుకు? అందులో వచ్చేటువంటి ఏమంటారు? కలుపు తీసివేయడానికి చేదైన వేరు, లేకపోతే వేరొక పక్షిరాజు వచ్చి తన పాదూకంలోనికి మలుచుకొని ఆ చెట్టును నిస్సారంగా చేసే పరిస్థితులు వచ్చినప్పుడు, అదే చీడ పురుగులు, పసలు, గొంగళి పురుగులు దాడి చేస్తే వాటికి ఏం చేస్తారు? మందు కొడతారు, కలుపును తీసివేస్తారు. ఈ కలుపు అసలు ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథం లేకపోతే దాని ముందుగా ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 32వ వచనం 33వ వచనం కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 32-33 కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 32-33 కలిసి చదువుకుందాం. వాని ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి, అది గొమ్మోర పొలములలో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. వారి ద్రాక్షరసము క్రూర సర్పముల విషము, నాగుపాముల. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ సొదొమ గొమొర పొలములో పుట్టిందంటది. సొదొమ గొమొర పొలములో పుట్టినది. అది కలుపు మొక్కగా వస్తుంది. అది యొక్క ద్రాక్ష చెట్టులు ఏం చేస్తుంది? అది ద్రాక్ష పొలమును పాడు చేసేదిగా ఉంది. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 2:21లో చూస్తే ప్రభు మనల్ని ఎలాగున కోరుతున్నారు. అయితే మన పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి? ఇర్మియా గ్రంథం 2:21 కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 2:21 కలిసి చదువుకుందాం. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, తర్వాత కేవలం నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటిది. నాకు ఏం చేస్తున్నారు? జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానం. శ్రేష్టమైన దానిగా మనం రక్షించిన దినమున ఎంతో శ్రేష్టముగా ఉన్నాం. తర్వాత నిక్కమైనటువంటి విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటిది. ఎంతో ఖచ్చితమైనటువంటి శ్రేష్టమైన గుణలక్షణం కలిగినటువంటి ద్రాక్షవల్లిగా ప్రభు మనల్ని చేశారు. అయితే సొదొమ గొమొర నుంచి వచ్చినటువంటిది, చేదైన వేరు నుంచి వచ్చేటువంటిది, వేరొక పక్షిరాజు వచ్చి తన పాదోకములోనికి మన వేళ్లను వంచి వేసి చేసిన పరిస్థితులు. అందుకని చాలాసార్లు నగటి మీద చేయి వేసి వెనుతిరిగిన వాడు నావాడు కాదు. ఒకసారి నగటి మీద చేయి వేసి మనం అడుగులు ముందుకు వెళితే చూడండి, నాగలికి ఎన్ని ఎద్దులు కడతారండి? 2 కడతారు. అదే నాగలికి 2 ఎద్దులు కడతారు. ఆ తర్వాత మరి ఒక ఎద్దు భాగములో ప్రభు యేసుక్రీస్తు వారంటే, మరొక ఎద్దు భాగములో మనం ఉన్నాం. కాబట్టి ఆయన అంటున్నారు నా కాడి అన్నారు. చూడండి, మత్తయి సువార్త 11:8-9లో నా కాడి అది తేలిక, దాని భారము తేలిక, అది సులువు. నా కాడి ఎందుకు అనగలిగారు? ఆ పక్కన ఉన్నారు కాబట్టి నా కాడి అనగలిగారు. అది ఆ ప్రకారం మనం ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. అయితే చాలా సార్లు ఏవైనా పరిస్థితులు ఎప్పుడైతే పనికిరాని తీగలు వస్తున్నాయో వాటిని ఏం చేయబడతా ఉండాలా? దినదినము వాటి వెలుగులో అవి ఏం చేయబడాలా? కత్తిరించబడతా ఉండాలి. పనికిరాని తీగలు తీసివేయబడతా ఉండాలి. ఇవి చేదు, ఇవి సొదొమ గొమొర లక్షణములు, ఇవి వేరొక పక్షిరాజు తీసుకొచ్చినటువంటివి, ఇవి కలుపు లాంటివి. ఇవి ఎంతో శ్రేష్టమైన ద్రాక్షవల్లిని ఏం చేస్తాయి? భ్రష్టమైన ద్రాక్షవల్లిగా చేస్తాయి సంతానంగా. కాబట్టి ప్రతి దినము కూడా అబ్రహాము తన జీవితంలో ఇష్మాయిలును, తన దాసైన హాగరును, తన కుమారుడును రాయబడింది అక్కడ వేరు చేసినప్పుడు ఏం చేశాడు? లోబడ్డాడు, బహుగా దుఃఖించాడు. అయితే దేవుని మాటకు లోబడ్డాడు. సొదొమ గొమొర నిమిత్తమై, లోతు నిమిత్తమై మొరపెట్టినాడు, ఇక్కడ మొరపెట్టలేదు. చూసారా? కాబట్టి ప్రభు యొక్క ఉద్దేశాలకు లోబడిన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనము ఫలించే వారంగా ఉంటాం. ఎలా ఫలిస్తామంట? అధికముగా ఫలిస్తాం, బహుగా ఫలిస్తాం. 4వ తలంపు త్వరగా చూసినట్లయితే 3వ వచనం కలిసి చదువుకుందాం. 15:3 యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనంలో 3వ వచనం కలిసి చదువుకుందాం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు
పవిత్రులై ఉన్నారు. మనం అందరం కలిసి చదువుకున్నాం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ప్రభు మనల్ని ఏం చేయాలని కోరుతున్నారు? పవిత్రపరచబడాలని. ఇప్పుడు పవిత్రపరచుటకు ప్రభు ఒక సాదృశ్యం మన ముందు చూపించారు. ఇది యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఏం సాదృశ్యం చూపించారు ప్రభు? ఈ యొక్క పరిశుద్ధతకు, పవిత్రతకు ఏం సాదృశ్యం చూపించారంటే, మరి ఇక్కడ 13వ అధ్యాయంలో 4-5 వచనాలు కలిసి చదువుకుందాం. 4-5 వచనాలు కలిసి చదువుకుందాం. 13వ అధ్యాయం యోహాను సువార్త 4-5 వచనాలు. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకునేను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాము పట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాను. తిరిగి 15వ వచనం కూడా కలిసి చదువుకుందాం. 15వ వచనం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసితిని. పవిత్రపరచబడుటకు, పరిశుద్ధపరచబడుటకు, అధికముగా ఫలించబడుటకు ఆ యొక్క ద్రాక్షవల్లి ఎలా ఉండాలా? పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. దాని నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనే మాదిరి చూపించారు. ఏం చేశారు? ఆయన పళ్ళెములో నీళ్లు పోసారంట. ఆ నీళ్లు పోసి ఏం చేశారు? పాదములు కడుగుతున్నారు. తాము కట్టుకొని ఉన్న తువాలుతో ఏం చేశారు? తుడుస్తా ఉన్నారు. ఆయన పాదాలు కడిగి తొడచి ఆయన చేసి చూపించిన తర్వాత ఇప్పుడు చివరిగా 15వ వచనంలో ఏమంటే, మీరును నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసింది. అనగా ఒకరి ఎడల ఒకరు ఎలాగుండాలా? సర్వసాధారణంగా లోకంలో ఉండేటువంటి మానవ నైజం అంటే అంటారు కదా, జీన్స్ నుంచి వచ్చిందండి ఎక్కడికి పోతే అంతేనంటారా? జీన్స్ నుంచి వచ్చింది, తిరిగి ఏమంటే జీన్స్ అయినా తిరిగిలో పడాను అంతేనంటారా? ఎక్కడికి పోద్ది అన్నట్టుగాను. నేను గొప్ప అంటే నేను గొప్ప, అంతే కదండి. లోపల ఉండేది అదే కదా, నేను గొప్ప అంటే నేను గొప్ప. ఇంకో మాట చెప్పుకోవచ్చు, నువ్వెంత అంటే నువ్వెంత. ఇది లోపంలో ఉండేది. నేను గొప్ప అంటే నేను గొప్ప, నువ్వెంత అంటే నువ్వెంత. సంఘములో ప్రభు యొక్క పరిశుద్ధత ఉండాలంటే అది కాదు కావాల్సింది. అయ్యా మీరే గొప్పవారు, మీరు నాకంటే యోగ్యులు, మీరు నాకంటే గొర్రెలు, మీరే నాకంటే యోగ్యులని ఎప్పుడైతే ఒకరినొకరు అపోస్తలుడు పౌలు అంటాడు, ఒకరినొకరు ఎలాగించుకోవాలంట? దాసులుగా ఎంచుకోవాలంట. అందుకనే మనుష్య కుమారుడు పరిచర్య చేయడానికి వచ్చారు, కానీ పరిచర్య చేయించుకున్నట్టుకు ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయండి? వెళ్ళిపోయినాయి. ఇవన్నీ సంఘంలో నుంచి వెళ్ళిపోయింది. సంఘంలో ఇప్పుడు ఇవి లేవు. అంచె దినాలు అపాయకరమైన దినాలు కాబట్టి సంఘములు ఏమి లేవు, ఈ లేవు చూసారా? అందుకని ప్రభు రాకడ సమీపంగా దినాల్లో ప్రభు మన పక్షంగా అధికంగా ఫలించడం కొరకు ఆయన మన గమనంలో తీసుకొచ్చింది ఏంటంటే, ఆఖరిగా ప్రభు చేసిన కార్యము శిష్యుల పాదాలు కడగడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. భౌతికంగా కావాలంటే ఏం చేస్తారు? కొన్ని సంఘాలు అది జరుగుతుంది. మన సహవాసంలో చాలా కాదు, కొన్నిటిల్లో జరుగుతుంది. ఏం చేస్తారంటే, అక్కడ ఎవరైతే సేవ చేస్తారో వారు 12 మందిని ఏం చేస్తారు? పెద్దలుగా ఎంచుకొని, ఒకవేళ వాళ్ళు కొంచెం తాగుడు అలవాటు ఉన్నా, సిగరెట్ అలవాటు ఉన్నా, ఇంకో అలవాటు ఉన్నా, ఆ రోజుకి మాత్రం వాళ్ళు ఏం చేస్తారు? పెద్దలుగా ఎంచుకుంటారు. వాళ్ళు మాత్రం ఆ రోజు తెల్లబట్టలు వేసుకుంటారు. వాళ్ళు 12 కుర్చీల్లో కూర్చుంటారు. కూర్చున్న ఇప్పుడు ఈ సేవకుడిలు ఏం చేస్తారంటే, నడడానికి ఏసులో కట్టుకున్నట్టు కట్టుకొని పళ్ళంతో నీళ్లు పట్టుకొని వాళ్ళ పాదాల మీద అల్లలాగాని వాళ్ళతో తుడుస్తారు. ఎందుకు? యేసుప్రభు ఇలా చేయమన్నాడు కాబట్టి ఇలా చేస్తారని. భౌతిక క్రియమని చేయమని కాదు. అది భౌతిక క్రియ చేయాలంటే చేయొచ్చు, అది కాదు కావాల్సింది. హృదయములో దీనత్వం, హృదయములో తోటి సహోదరుని ఎడల ఎలా మనం ప్రేమిస్తున్నాం, ఎలా సంపాదిస్తున్నాం, పవిత్రపరచడం కొరకు ప్రభు ఇచ్చినటువంటి మాదిరి ఒకరికొకరు దాసులుగా ఎంచుకొని, ఒకరికంటే ఒకరు తగ్గించుకొని, నాకంటే మీరే గొప్ప, మీరే యోగ్యులు అనేటువంటి గొప్ప ఆ యొక్క తలంపు, ఆధిక్యత, ఆ యొక్క ఆలోచన, ఈ జీన్స్ ప్రభు యొక్క జీన్స్ ఇవి మనం కలిగి ఉంటే ఎలాగుంటుంది సంఘం? అప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది, ప్రభు రకలు ఎత్తబడేదిగా ఉంటుంది.
అందుచేత ప్రభు యోహాను సువార్తలో యొక్క మాదిరి చూపిస్తా ఉన్నారు. అప్పుడు పేతురు ఏమంటున్నాడు? ఇది మన స్వభావం. పేతురు 8వ వచనంలో 13వ వచనం ఏమంటున్నాడు? పేతురు, నీ వెన్నడను నా పాదములు కడుగరాదని ఆయన. అందుకు యేసు, నేను నిన్ను కడుగుని ఎడల నాతో నీకు పాలు లేదు. అప్పుడు సీమోని పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడాను కడుగుమని ఆయనతో చెప్తున్నాడు. చూసారా, పేతురు ఏమంటాడు? అయ్యా, నువ్వు నాకు కడుగుతావు, నేను నీకు కడుగుతాను అంటే అలా కాదు. కడగకపోతే ఏమి లేదు, పాలు లేదు. ఇక్కడ ఆగితే ఆయనతో మనము ఇలాగున 13-15 ప్రకారం కనుక మన ఆత్మీయ స్థితి లేకపోతే ప్రభు పాలలో మనకు పాలు లేదు. కాబట్టి పరిశుద్ధత అనగా ఎలా వస్తుంది? ప్రభు తన రక్తము చేత మనల్ని కడిగారు, విమోచించారు, రక్షించారు, నిలబెట్టారు. పునరుద్ధరణ శక్తి చేత మనల్ని బలపరుస్తున్నారు. దావీదు ఆ పునరుద్ధరణ శక్తి చేత సౌలును జయించాడు. అబ్రహాము ఆ పునరుద్ధరణ శక్తి చేత ప్రభు కత్తిరించడానికి ఇష్టపడినప్పుడు ఎంతో సంతోషించాడు, అనుమతించాడు. అయితే ఈ యొక్క తలంపు, ఆయనతో సహవాసము, పాలు అనేది ఈ గొప్ప ఆధిక్యత ఎలాగునా ఒకరికొకరము దీనులుగా ఎంచుకోవాలి. అయ్యా, నాకంటే మీరు అందరూ వెలుగులు, అలా ఒకరు ఈ తలంపు. కాబట్టి దైవజన్ భక్సింగ్ గారు ఆయన వర్తమానాలు ఎప్పుడూ కూడా మరి తిమోతి గారు కూడా ఎక్కువ వాడేవాడు. ఆయన యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, హెలెనీయుడని లేదు, జాతీయుడని, దేశీయుడని, నల్లనివాడని, తెల్లనివాడని, తర్వాత ఇంకేంటి, చదువు ఉన్నవాడని, చదువు లేనివాడని, ఏ భేదము లేదు. అందుచేత ప్రభు అందరి కొరకు ఒకే బల్యార్పణ చేత విమోచించి, కడిగి, శుద్ధీకరించి అందరము కూడా ప్రశస్తమైన వారముగా, యోగ్యమైన వారముగా, సమానమైన విలువ గల వారంగా ఆయన బాల యొక్క మనల్ని తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఎవరు గొప్ప అండి బాల దగ్గర? ఎవరు గొప్ప? ప్రభు సహా ఏమంటాడైనా, నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ చేయించుకుంటూ రాలేదు. దానికి మాదిరిగా భూమి మీద ఉన్నప్పుడు పాదములు కడిగి చూపించారు. కాబట్టి ఇలాంటి అనుభవాలకు మనం ఎదిగినప్పుడు బహుగా ఫలించే వారంగా ఉంటాం. ప్రభు బాల దగ్గర ఏ భేదాభిప్రాయం కూడా లేదు. అందరం కూడా ఆయన రక్తం చేత విమోచించబడడం మాత్రమే అర్హత. కాబట్టి చూడండి, ఆస్తి నిక్షేపణ చేసేటప్పుడు ఏం చెప్తాం? ఇక మీద నీవు ఒంటరి వాడు కాదు, నీకు ఏముంది? సంఘం ఉంది. అనగా సంఘము చేత ఆదరించబడ్డ కొరకు, బలపరచబడ్డ కొరకు, నడిపించబడ్డ కొరకు సంఘ ప్రార్థన. చూడండి, నిన్న ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయుచుండగా, అక్కడ ఎవరు? సంఘము. చూడండి ఏం చేయబడిందంట? అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 31వ వచనం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 31వ వచనం కలిసి చదువుకుందాం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. చూసారా, వారు కూడి ఉన్న చోటు కంపించింది. అప్పుడు ఏం చేయబడింది? వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారు. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, వారందరూ కూడా ధైర్యంతో నింపబడ్డారు. కాబట్టి ఇది ఎలాగూ రాగలుగుతుంది అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు, నేనేదైతే మీకు మాదిరి చూపించానో మీలో ప్రతి వారు కూడా ఒకరి ఎడల ఒకరు అలాగున. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 15వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈ భాగం నుంచి ముందుకెళ్దాం. చూసినట్లయితే, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగున చేసి తిని. కాబట్టి ప్రభు మనం పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి, కడుగుటకు ఇష్టపడుతున్నారు. ఇలాగున మనమందరం కూడా ఒకరి ఎడల ఒకరు. నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. చాలాసార్లు ఇంకో తలంపు కూడా వస్తూ ఉంటుంది. వాక్యం చెప్పిన తర్వాత, అబ్బా ఈ వాక్యం వాళ్ళకేనండి. కొంతమంది అంటారు, ఆయన వ్యక్తి రాలేదు కదండి, వీళ్ళ వాక్యం అంతా ఆయనకి వెళ్ళిందండి. మరి ఆయన రాకపోతే వాక్యం ఎందుకు వచ్చిందంట? తన వ్యక్తి రాలేదు కదండి, వీళ్ళ వాక్యం అంతా ఆయనకి వెళ్ళిందండి అంటారు. ఆయన రానప్పుడు ఇక్కడ వాక్యం ఎందుకు ఆయనకి వెళ్ళింది? ఆయనకి కాదు, ఇక్కడ మనకే దేవుడు ఇచ్చాడని అనుకోవాలి. కాబట్టి ప్రభు వాక్య ప్రకారం మనం శుద్ధిపరచుకోవడానికి కారణం ఏంటంటే, అయ్యా నేను అందరిలో ఎంతో దీనుడు, ఈ స్వభావం, అందరూ సమానం అనే స్వభావం,
వాక్యము చేత బలపరచబడ్డానికి వారు కూడి ఉన్న చోటు కంపించిందంట ఆ దినాన. ఎందుకంటే చాచిన హస్తము వారి మీద ఉంది, ప్రభు హస్తము. 30 వచనంలో చూస్తే చాచిన బాహు ప్రభు హస్తం కింద వారు తీసుకుని రాబడ్డారు. ప్రభు బల యొద్ద మనం అందరం కూడా చాచిన ప్రభు హస్తము కిందకి తీసుకురాబడుతున్నాం. కాబట్టి ఆ రీతిగా ఎవరైతే విధేయతలకు వస్తున్నామో ప్రభు మనల్ని కడిగి శుద్ధి చేసేవారుగా ఉన్నారు. మొట్టమొదట వేరు చేయబడాలి. వేరు చేయబడటం ద్వారా మనం ఫలించే వారంగా ఉంటాం. ఆ తర్వాత ఏం చేయబడాలి? మనము పవిత్రపరచబడాలి. నేను మీతో చెప్పిన మాటను బట్టి అంటారు 15 వచనంలో, అనగా వాక్యం బట్టి మనం వాక్యం ఏం తీసుకొస్తుంది? మనకి విధేయత తీసుకొస్తుంది, లోబడే స్వభావం తీసుకొస్తుంది. కాబట్టి ఆ రీతిగా ఉన్నప్పుడు, పవిత్రులంగా ఉన్నప్పుడు మనం అధికంగా ఫలించే వారంగా ఉంటాం. తిరిగి 5వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. 10వ వచనం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 10వ వచనం కలిసి చదువుకుందాం. 10వ వచనం, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల, నా ప్రేమ యందు నిలిచి నా ఆజ్ఞలను గైకొని ఎడల, నా ఆజ్ఞలను గైకొని ఎడల. ఇక్కడ ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం. ఆయన ఆజ్ఞలను గైకొనుట అనగా ఎలాగూ మనం ఆయన ఆజ్ఞలను గైకొనగలం? 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం కలిసి చదువుకుందాం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను. సౌలు ఆయన ఆజ్ఞలను గైకొనకపోయాను. గైకొనలేదంటారా? ఇల్లలేదా? యుద్ధం చేయలేదా? యుద్ధం చేశాడు, జయించాడు, రాజును పట్టుకున్నాడు, తీసుకొచ్చాడు. అయితే సంపూర్ణంగా చేయలేదు. సంపూర్ణంగా ఆ రాజును అగగును బ్రతకనిచ్చాడు, ప్రభుని వాటిని కొని తెచ్చాడు. ఇప్పుడు సమూయేలు చేత హెచ్చరించబడుతున్నాడు. అంతేకాదు దాన్ని సమర్థించుకుంటున్నాడు. అందుచేత దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయన నా ఆజ్ఞలను గైకొనక వెనుక తీశాడు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? పశ్చాత్తాపడుతున్నాను. అందుకు సమూయేలు ఏం చేస్తున్నాడు? కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెడుతున్నాడు. సౌలు సంపూర్ణంగా దేవుని ఆజ్ఞను గైకొనలేదు. నా ఆజ్ఞను గైకొన్న కారణం చేత ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాడు దేవుడు. కాబట్టి మన జీవితంలో కూడా సంపూర్ణంగా ఆయన ఆజ్ఞలు గైకొనుటకు మనం ఎప్పుడైతే ఇష్టపడతామో పూర్ణ హృదయంతో ప్రభువుని దుఃఖపెట్టే వారంగా ఉంటాం, ప్రభువుని సంతోషపెట్టే వారంగా ఉంటాం, ప్రభువుని ఎంతో గణపరిచే వారంగా ఉంటాం. కాబట్టి సౌలు సంపూర్ణంగా దేవుని ఆజ్ఞకు లోపడక ఏం చేయబడ్డాడు? ఇంక విడిచిపెట్టబడ్డాడు. సౌలు సంపూర్ణంగా విడిచిపెట్టబడుతున్నాడు. అదే మనం చూస్తున్నాం. చూడండి 15వ అధ్యాయము చివరి వచనం 35వ వచనంకి వస్తే, 15వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 35వ వచనం. సౌలు ప్రతినిధిని అన్నిటిని సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలుని గూర్చి దుఃఖాక్రాంతుడై మరియు తాను సౌలు ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ఆత్మీయంగా మనం ఫలించడానికి ప్రభు సంపూర్ణంగా ఆయన ఆజ్ఞలను గైకొనాలని ఇష్టపడతా ఉన్నారు. సంపూర్ణంగా ప్రభువుని సేవించాలని ఇష్టపడుతున్నారు. సౌలు సేవించలేదు, సౌలు లోబడలేదు. అందుచేత ఇంకెప్పుడు కూడా సౌలు సమూయేలు కలుసుకోలేదంట. సౌలు సమూయేలు కలుసుకోలేదు ఇంకెప్పుడు కూడా. ప్రభు ఎంతో దుఃఖపడతా ఉన్నాడు. విడిచిపెట్టాడు. ఆ తర్వాత దావీదుని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి సంపూర్ణంగా దేవుని యొక్క ఆజ్ఞలకు మనం ఇష్టపడినప్పుడు ప్రభు మనల్ని బహుగా ఫలించినట్లుగా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు, అభివృద్ధి పరిచే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మీరు బహుగా ఫలించడం వలన ఏం కలుగుతుందంటే తండ్రికి మహిమ కలుగుతుంది. ఆ మాట చూడండి 8వ వచనం 15వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనం 15:8. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడు, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. కాబట్టి మొట్టమొదట బహుగా ఫలించుటకు
మనం ఏం చేయాలని ప్రభు కోరుతున్నారు? వేరు ఎక్కడన్నా అవుతున్నామా, ఎక్కడైనా వేరే పరిస్థితులు సంభవిస్తున్నాయా మనం పరీక్షించుకోవాలి. రెండవదిగా చూస్తే నా యందు నిలిచి ఉండాలి. నిలిచి ఉండని పరిస్థితులు ఏమైనా, వేరొక పక్షిరాజు వచ్చి వేసే పన్నాగాలు ఎక్కడైనా చిక్కుకుంటున్నామా, మనం ఏదైనా ఏ సాగు మనం పొందుతున్నాం. తిరిగి మనం చూసిన మూడవదిగా ఏంటది? పనికిరాని తీగలను తీసివేయి. అబ్రహాము ఇష్మాయేలు హాగరును వేరుపరిచినప్పుడు ఎంతో బహు దుఃఖం పొందాడు. అయినప్పుడు కూడా ఏం చేయబడ్డాడు? అబ్రహాము లోబడ్డాడు, దాన్ని అంగీకరించాడు. ఆ తర్వాత మనం చూసినప్పుడు ఏం చేయబడాలా? పవిత్రత ఎలాగొస్తుంది? ఒకరి ఏడల ఒకరికొకరు దాసులుగా ఎంచుకుని ఒకరినొకరు మరి వాక్యం చేత బలపరుచుకుంటూ సంతోషముగా ముందు కొనసాగుట కొరకు మనం ముందు కొనసాగినప్పుడు మనం పవిత్రంగా ప్రభువుతో సహవాసము, ప్రభు శిష్యులుగా ఆ సహవాసములో పరిశుద్ధంగా ప్రభు బలి యొద్ద మనం నిలబడగలం. తిరిగి చూసినప్పుడు ఐదవదిగా ఏం చెప్పడాలంట? ఐదవదిగా చూసినప్పుడు ఆజ్ఞలను గైకొని నీడలా నా ప్రేమ యందు నిలిచి ఉంటాం. ప్రేమ లేదంటారా? ప్రేమ లేదంటారు. ఈ వేళ ప్రేమ ఉంది, కానీ ఏ ప్రేమ లేదంట? కొన్ని ప్రకటన గ్రంథంలో ఏ ప్రేమ లేదు? ప్రకటన గ్రంథంలో చూస్తే 2వ అధ్యాయంలో ఏ ప్రేమ లేదో రాయబడింది. అక్కడ 2వ అధ్యాయము 4వ వచనం. 2వ అధ్యాయము 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీ మీద ఏ ప్రేమ లేదు? మొదట ప్రేమ లేదు. ప్రేమ ఉంది, కానీ ఎలాంటి ప్రేమ లేదు? మొదటి ప్రేమ లేదు. ఆ మొదటి ప్రేమ కలిగి ఉండుట కొరకై ఏం చేయబడాలా? ప్రభు చూపిన మాదిరి యోహాను 13వ అధ్యాయం 15వ వచనం, మీరును ఒకరి ఎడల ఒకరు అలాగున చేయుడి. చక్కని మాటలు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఆ తర్వాత చూస్తే మొదటి ప్రేమ కలిగాడు, ఆజ్ఞలు సంపూర్ణంగా గైకొనాలి. మొదటి ప్రేమ. ఈ యొక్క ఎఫెసీ సంఘములో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ క్రియలు కానీ, ఆ సహనము కానీ, ఆ పరిస్థితులన్నీ బాగున్నాయి, కానీ ఏమి లేదంటే మొదటి ప్రేమ లోపించింది. కాబట్టి చాలాసార్లు పెళ్లి వర్తమానాల్లో వాక్యం చెప్తారు. ఏం చెప్తారు? ప్రేమ ఏం చేద్దంటే సమస్తాన్ని తాలుకుంటుంది, ప్రేమ అంతం వరకు సహిస్తుంది. మరి మొదటి రోజు ఒకలా ఉంటుంది ప్రేమ, నెల తర్వాత ఒకలాగా ఉంటుంది, ఆ తర్వాత సంవత్సరం తర్వాత ఒకలా ఉంటుంది చెప్తారు కదా. ఏం చెప్తారు తర్వాత? ఆ సంవత్సరం అయిపోయింది అనుకోండి, అమ్మ నువ్వు ఇంత బరువు మోస్తావా అని మొదటి రోజు తీసుకున్న వ్యక్తి ఏమంటారు? మొయ్యలేవా మాత్రం? సరే, మొయ్యలేవా మాత్రం అంటే ఈ ప్రేమ ఏమైపోయింది? లేదు. ఏముంది మరి? నటన ఉంది. ప్రేమ అనే నటన ఉంటుంది. కాబట్టి నేను చెప్పగలను, లోకం అంతా నటనే. అయితే ప్రభు బిడ్డల మధ్య మాత్రమే ఈ మొదటి ప్రేమ మనం కలిగి ఉండగలం. ఈ మొదటి ప్రేమ కలిగి ఉంటే మన మధ్య పరిపూర్ణంగా మరి ప్రభు కోరిన రీతిగా సంపూర్ణంగా ఫలభరితమైన జీవితాలు, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలు ప్రభు మాకు అనుగ్రహించిన కొరకై పరిపూర్ణంగా మొదటి ప్రేమను సంపూర్ణంగా తుదమట్టుకు. ఈ ప్రేమ గురించి మనం చెప్పుకోవాలంటే ఒకరినే చెప్పుకోవచ్చు. రూతు నయోమి ప్రేమ. అబ్బా, నయోమి ఇంట్లోకి వచ్చాక రూత్ ఏమైనా మంచి పొందిందా? నయోమి ఇంట్లోకి రూత్ వచ్చాక ఏమైనా మంచి పొందిందా అంటే ఏం పొందింది మంచి అంటే? మామగారు చచ్చిపోయారు. పోనీ ఈ దేశస్తురాలు అంటే పోనీ మా అత్తగారు మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది. ఆ రోజులు అలా జరిగాయి కాబట్టి ఈ దేశస్తురాలు అంటే ఆమె ఎవరో మొయాబు, మరి బెత్లెహేమీరాలమే మొయాబులో ఉంది. ఈ నయోమి బెత్లెహేమీరాలు మొయాబులో ఉంది కాబట్టి ఆమె విధనాలుగా విడిచిపెట్టబడింది. ఇప్పుడు రూతుకి మొదటి నష్టం మామగారు లేరు. ఆ తర్వాత చూస్తే ఏం జరిగింది? భర్త చనిపోయాడు. అయ్యో, ఎంత మరి బెత్లెహేము కుటుంబానికి ఎంత నష్టం జరిగింది. పోలీలకి ఇక్కడ ఏమైనా భూములు ఉన్నాయా? భూములు లేవు. అయితే ఎప్పుడైతే కోడలుగా ఇంట్లో అడిగిపెట్టిందో, ఎప్పుడైతే ఆ ప్రేమను రుచించిందో, వీరు కలిగిన దేవుని ప్రేమను కూడా రుచించిందో, ఇప్పుడు ఏమంటుంది? మరణము తప్ప నిన్ను నన్ను ఏమి వేసి ఏం చూసింది? ప్రభువు చూసింది. అక్కడ ఏమాత్రం కూడా సంతోషం లేదు. వాస్తవానికి
ఆమె నయోమి చెప్పినట్లుగా ఆ దేశంలో ఉండిపోతే, మరి వార్పవలి ఉండిపోతే అక్కడ పెళ్ళి అవుతుంది అనేటువంటి ఒక ఒక ఆశ ఉండొచ్చు. ఇక్కడికి వస్తే మోయాబీయులతో సహవాసం లేని ప్రజల వీళ్ళు ఎలాగునా అంటే, నేను విధవరాలుగానే ఉండిపోతాను కానీ నా అత్తగారిని విడిచిపెట్టను, ఆ దేవుడిని నేను విడిచిపెట్టను అని చెప్పి వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఇక్కడ దేవుని ఎడల ఆమె చూపించిన ప్రేమ, దేవుని ఎడల ఆమె కలిగినటువంటి గొప్ప గొప్ప సంతోషం, విడిచిపెట్టలేని సంతోషం, మొదటి ప్రేమ రూతులో మనం చూస్తాం. అప్పుడు ప్రభు ఎంత ఇష్టపడ్డాడంటే రూతుని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వంశావళిలో తీసుకురావడానికి ఇష్టపడ్డారు. కాబట్టి మొదటి ప్రేమ ఎక్కడైతే ఉంటుందో వారు మాత్రమే, మనం చదువుకుంటున్నాం కదా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏ పట్టిక ఉందండి అక్కడ? విశ్వాసం. అది అయిపోయింది అనుకుంటారు, ఎక్కడితో అవ్వలేదు. పట్టిక ఇంకా రాస్తానే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పట్టిక వెళ్తానే ఉంది. ఆ పట్టికలోనికి ఇప్పుడు కూడా వెళ్తున్నారు కొంతమంది, ఇప్పుడు కూడా చేర్చబడుతున్నారు ఆ పట్టికలోనికి. కాబట్టి ఆ వంశావళి, ప్రభు యేసుక్రీస్తు వారి వంశావళి, లేకపోతే నీతిమంతుల వంశావళి, జీవగ్రంథంలో రాయబడినటువంటి పేర్లు కలిగినటువంటి వారు, ఈ పేర్లు గ్రంథాలన్నీ రాయబడతానే ఉన్నాయి. ఏమి ముగింపు పలకబడలేదు. ఎప్పుడైతే కృపాకాలం ముగించబడతా అప్పుడే అవుతాయి. కృపాకాలం ముగించబడేంత వరకు కూడా అవకాశాలు ఉన్నాయి. రూతు అక్కడ తీసుకొని రాబడింది. కాబట్టి మనం చూస్తే హేబేలుతో ఆ గ్రంథం ఆరంభించబడింది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో హేబేలుతో ఆ గ్రంథము ఆరంభించబడటం మనం చూస్తాం. ఆరంభం చూస్తే విశ్వాసును బట్టి 4వ వచనం 11 విశ్వాసును బట్టి హేబేలు కయీని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. అక్కడ హేబేలుతో ఆరంభించబడిన పట్టిక ఇంకా రాయాలనే ప్రభు కోరుతా ఉన్నారు. ఎవరు అందులోనికి వెళ్ళగలరంటే, వేరుగా ఉంటూ ప్రభువుని సేవిస్తూ ఆ ద్రాక్షవల్లిలో నిలిచిండి ఏదైనా ఇంకా వేరు చేయబడవలసిన సంగతులు వచ్చినప్పుడు అనుమతిస్తూ, ప్రభు కత్తిరించడానికి మరి ఇష్టపడినప్పుడు మనం సంతోషంగా ఉంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు, ప్రభుకు మహిమ తీసుకురాబడతా ఉన్నప్పుడు, విధేయులంగా ఉన్నప్పుడు, ఒకరి ఎడలో ఒకరు ఎంతో సంతోషంగా ప్రభు యోహాను సువార్త 13వ వచనం ప్రకారం మనం ఒకరికొకరము మరి దాసులుగా ఉంటూ ముందుకు కొనసాగడానికి, దేవుని వాక్యానికి విధేయులంగా ఉండి నడుచుకుంటా ఉన్నప్పుడు, విశ్వాసంలో నిలిచి ఉన్నప్పుడు, మొదటి ప్రేమలో నిలిచి ఉన్నప్పుడు చక్కగా ఈ పట్టికలోనికి తీసుకురావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతా ఉన్నాడు. ఇప్పుడు కట్టేశారు భక్తులు. ఏమని కట్టారండి ఒక పాట? ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమాలితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమాలితివా. ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమాలితివా. కాబట్టి ఈ పాటలో చాలా ఉంది. ఈ పాట పాడుకున్న తర్వాత కాబట్టి ఆది ప్రేమ కనుక విడిచిపెడితే మనము ద్రాక్షవల్లిలో నిలిచి ఉండనట్టే. వేరైనది, చేదైనది, సొదొమ గొమొర్ర వంటిది మరి శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ప్రభు మనల్ని చేశారు. ఇలాంటి మనము ఏం చేయబడుతున్నామో, వేరైనది, వేరొక పక్షిరాజు వచ్చి తన పాదుకములోనికి మనల్ని మలిచినప్పుడు మనము నష్టపరచబడుతున్నాం. కాబట్టి ఆది ప్రేమను తొలగిపోయే వారంగా ఉంటున్నాం. కాబట్టి ఫలభరితమైన జీవితం మనం కలిగి ఉండలేకపోతున్నాం. కాబట్టి మీరు బహుగా ఫలించడం వలన మనం ఏం చేయబడతాం? శిష్యులుగా చేయబడతాం. ఎప్పుడైతే శిష్యులుగా ఉంటామో తండ్రికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. ఎప్పుడైతే తండ్రికి మహిమ తీసుకుని రాబడుతుందో ఆ తర్వాత మనల్ని ఏం చేస్తారు? దేవుడు చూసినప్పుడు మనము ఉన్నతమైన ఆధిక్యత మనకు ప్రవహిస్తున్నారు. చూడండి 11వ వచనం, యోహాను సువార్త 15:11 వచనం. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఎలా ఉంటామంటే అప్పుడు సంతోషంగా ఉంటాం.
అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను. ఆనందించండి, మరలా చెప్తున్నాను, మీ సహనము సకల జనులకు తెలియపరచండి. ఒకరిని ఒకరు మరి మనం ఒకరికొకరు దాసులుగా ఉంటూ ఒకరికి ఒకరు కాళ్ళు కడిగేటువంటి దీనత్వం, కాళ్ళు కడిగేటంత దీనత్వం. చూసారా, జయశ్రీరావు గారు వచ్చినప్పుడు ఆయన అన్నారు, ముందు సాక్స్ నేను తీస్తానికి వస్తే ఆయన లేదు లేదు ఓషియా అన్నాడు. ఆయన ఇష్టపడలేదు. పర్లేదు అంకులు, నేను మీ కొడుకు లాంటి వాడిని అన్నాను. ఆ తర్వాత ఆయన రెండోసారి ఏం చేశారు, ఓషిరా సాక్స్ తీ. చూసారా ఏంటనమాట, నాకు గొప్ప ఆధిక్యతగా అనిపించింది. ముందు ఏమనుకున్నారు, సరే చదువుకున్నవాడు మామూలు కానీ కదా బాగోదులు అనుకున్నారు. ఏమైనా అంకుల్ మీ కొడుకు లాంటి వాడిని అంకులు, తీరేవాడిని అంకులు అంటే అంత ఆయనే పిలిచేవాడు, ఓషిరా సాక్స్ తీ. అప్పుడు నాకు ఎంత సంతోషం. చూసారా, ఆ తర్వాత కాళ్ళు నొక్కి అన్నాడు. కాళ్ళు నొక్కి అంటే అలా కాదు, మీరు కాళ్ళు కొంచెం స్వెల్లింగ్ ఏమైనా ఉన్నాయని చెప్పి కొంచెం జండు బాము అది రాసి వేడిని కాపడం పెట్టాను. చాలా బాగుంది. చూసారా, ఎందుకు అంటే వారు స్వార్థ చేసేవారి పాదాలు పర్వతాల మీద ఎంతో సుందరమైనవి, ఎంతో సుందరమైనవి. ఎంత చిన్న సేవకులైనా పెద్ద సేవకులు, ఆ మాట అనకూడదు, చిన్న సేవకులు పెద్ద సేవకులు, సేవకులందరూ ఒకటే అంటే సామాన్యంగా మనం అనుకుంటాం. కాబట్టి ఈ రెండు మాటలు నాకు ఇష్టం ఉండవు. వాళ్ళ అన్నాన్ని ఇష్టపడదు, నేను ఇంటా కూడా ఇష్టపడను. పేద సేవకులు బండి, చిన్న సేవకులు బండి ఇష్టపడదు. ఎందుకు, ప్రభువుకి అందరం దాసులమే. చిన్న పెద్ద లేదు, పేద దళిత లేదు, అందరం ఒకటే. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ పరిచయం చేయడానికి నేను ఎంతో ఇష్టపడతాను. ఎందుకు, ప్రభు యొక్క హృదయం అది, ప్రభు యొక్క హృదయం అది. ఒక ఆయన ఎంతో మరి కాళ్ళు పుండుతో వచ్చాడు పాపం, ఆయన తిప్పుకోలేకపోతున్నాడు కట్లు. ఒకసారి అప్పుడు నేను పర్లేదని ఇప్పాను, ఇప్పితే ఎంతో సంతోషం. చేశారా, మన సహోదరులకి అలా చేస్తే. కాపురంలో ముసలాయన వృద్ధాప్యంలోనే ఆయన చక్కని ప్రభు దర్శనం వారికి ఇచ్చారు. అన్ని మందిరాలు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేవాడు. ఆయన ఎంతో ప్రయాసతో కర్ర పట్టుకుని నడిచే వ్యక్తి వచ్చాడు. వస్తే చనిపోయాడు పాపం. చనిపోయిన తర్వాత ఆయన దేహం అంతా పాడైంది పాపం, అన్నీ అందులో ఉండి దుర్వాసనతో ఉన్నాడు. ఆ మంచం బట్టి బయట వేసారు అంతే బంధువులు అందరూ. ఇంకెవరు ఏం చేయట్లేదు, ముట్టుకోవట్లేదు. ఇంకా దేవుడు నాకు కృపించాడు, నాకు ఆ ప్రేమ ఉంచాడు. అప్పుడు వెళ్ళి ఆయన చక్కగా స్నానం చేయించాడు, కొత్త బట్టలు సిద్ధం చేసి ఆయన వేశారు. ఊరంతా ఆశ్చర్యపోయింది. ఎందుకు చెప్తున్నానంటే, మనము ఇతరులకు మాదిరిగా ఉంటే వారు కూడా ఒక ఎంకరేజ్మెంట్, వారు కూడా చేయనటువంటి ఆసక్తి. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఉన్న ప్రోబిడలంగా ఇట్టి పరిచర్య అనగా ఒకరి పాదముల మట్టుకు ఒకరు కనుగొంట, అనగా ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకోవాలి, ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి, ఒకరినొకరు వారెంతో ఉన్నతమైన వారిని ఎంచుకోవాలి. చాలాసార్లు ఇది లోపిస్తే ఏమి లోపిస్తుంది, మొదటి ప్రేమ లోపిస్తుంది, పరిశుద్ధత లోపిస్తుంది, పవిత్రత లోపిస్తుంది. వేరొక పక్షంగా వస్తాడు, వేరే తన వైపుకు తిప్పుకుంటాడు, ఆ వేరే తిప్పేస్తాడు. వేరే తిప్పేస్తే అనేక రకాలైన కల్మషాలు అంటుకుంటాయి. ఆ సంఘం ఎలాగుంటది, ఇంకా మచ్చలు అందులో ఉంటాయి, డాగులు అందులో ఉంటాయి, ముడత అందులో ఉంటుంది, అన్ని అందులోనే ఉంటాయి. అలాంటిదిగా సంఘాన్ని చూడాలని ప్రభు ఇష్టపడలేదు. ఆ సంఘం ఎలా ఉండాలని కోరుకుంటున్న ప్రభు ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయంలో అది కళంకమైనా, మచ్చైనా, డాగైనా, ముడతైనా అటుది మరి ఏది లేకుండా ఆయనే తన రక్తంతో కడిగి శుద్ధి చేయాలని ఇష్టపడుతుంటే మనం ఒకరినొకరు ఎలాగున మాదిరిగా ఉంటున్నాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది, ఎక్కడ చూసిన పరిస్థితులు బాగుంటలేదు. అయితే కొద్దిమందిగా చేరి వచ్చిన మనమైన ఇట్టి ప్రేమ, ఇట్టి ఓర్పు, ఇట్టి సహనంతో ముందుకెళ్తే మనము బహుగా ఫలిస్తాం. తద్వారా తండ్రి మహింపరచబడతారు. కాబట్టి ఇట్టి అనుభవాల్లో మనం పరీక్షించుకున్న వారమే. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం కలిసి చదువుకుందాం. 26వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు రొట్టెను తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఈ యొక్క ప్రభు మరణమును ప్రచురించిన కొరకై మనం ఏం చేయాలంట, కాబట్టి
27వ వచనం కూడా చదువుకుందాం. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధికును. కాబట్టి ఏం చేయాలంట? పరీక్షించుకుంటా. చూడండి, ప్రతి మనుషుడు 2వ వచనం, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించు అలాగూ చేశారట్టు తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కాబట్టి బహుగా ఫలించుట వలన ప్రభు యొక్క మరణం ప్రచురించబడటం ద్వారా మనం యోగ్యులుగా ప్రభు అనేది నిలిచి ఉండాలి. మనం యోగ్యులుగా నిలబెట్టుట కొరకే ప్రభువే మనకు మాదిరిగా ఉన్నారు. ఈ లోకములో ఎవరిని చూద్దామన్నా కనబడరు. నా బట్టి నేను కనబడతాను అనుకుంటా, నేను కనబడను. అపోస్తలుడైన పౌలు ధైర్యంగా చెప్పగలిగాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి. మనం ప్రయత్నం అంతే. ప్రభువా దినదినము నన్ను ఇంకా వెరుగొట్టు నలగొట్టు. యాండ్రూస్ గారు ప్రార్థన చేస్తారు. మనం ఏం ప్రార్థన చేస్తామంటే ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఆయనలా మనం చేయలేము ప్రార్థన. ఆయన ఏం ప్రార్థన చేస్తారంటే యాండ్రూస్ గారు, మనమైతే 121వ కీర్తన, ప్రభువా కాపాడు, నీ రాకపోగలిగింది దేవుడి యెహోవా కాపాడును కాక, వాగ్దానం ఇచ్చావు నెరవేర్చు అని ప్రార్థన చేస్తాం మనం. ఆయన అలా చేయడు. ప్రభువా నేను బయలుదేరి వెళ్తున్నాను, ఏమి సంభవించినా నా ఎముకలు ఎరిగినా నన్ను నలగొడతానికి నేను ఇష్టపడుతున్నా, నీవు నన్ను నలగొడతానికి ఇష్టపడుతున్నా. నా దేహానికి ఏమి సంభవించినా నీవు అనుమతించిన దానికి నేను ఇష్టపడుతున్నా. ఈ మార్గంలో నీవు ఏది అనుమతించినా సరే నేను నిన్ను స్తుతిస్తాను, కనపరుస్తాను. తద్వారా నన్ను నీ సమరూపంలో మార్చు. నన్ను నీ సమరూపంలో మార్చి నిమిత్తమై నా జీవితంలో నీవు ఈ మార్గంలో ఏమి అనుమతించినా నేను ఇష్టపడుతున్నాను. అలాగూ నా ప్రయాణాన్ని కొనసాగింపచేయి. అందుకనే ఆ కుటుంబంలో నుంచి ఏ పాటు వచ్చింది, ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదు. అన్ని వేళలా క్షేమంగా చేరి ప్రభువా కాపాడావంటే కాదు. ఏ పరిస్థితుల మధ్యలో, ఏ అనుభవాల మధ్యలో మనం వెళ్ళినప్పటికి కూడా అక్కడ స్తుతించగలిగితే అది విరిగి నలిగిన హృదయంలో వచ్చేటువంటి ఆరాధన. రూతు అలాంటి ఆరాధన తీసుకొచ్చింది. ఎంతో కృంగిపోయే పరిస్థితి, మామ లేడు, భర్త లేడు, మగ పురుగు తన వెనకాల లేడు. 2 ఆడవాళ్ళు బయలుదేరి వచ్చారు. వారిని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వంశావళిని తీసుకురావడానికి ఇష్టపడ్డారు. ప్రభు ఎంత గొప్ప ఆశీర్వాదం. లోకానికైతే అది ఎంతో నిందగా ఉండొచ్చు, కానీ ప్రభుకి ఎంతో సంతోషంగా ఉంది, ప్రభుకి ఎంతో మహిమగా ఉంది. ప్రభు వారిని హెచ్చించడానికి ఇష్టపడ్డారు. అక్కడ అంటారు, నీవు ఇశ్రాయేలు దేవుని యొక్క రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి తీసుకురాబడ్డావు. అబ్బా, ఎటువంటి వాగ్దానం! సురక్షితంగా ఉండడం మాత్రమే కాదు, ఆయన యొక్క వంశావళిని తీసుకురాబడ్డావు. ఎటువంటి ఆధిక్యత! ఇలాగని ఎప్పుడైతే జతపరచబడిందో, ఐక్యపరచబడిందో, తన్ను అన్నిటినీ కూడా తాళుకుంటూ నిలబడిందో, ఇప్పుడు ఎక్కడికి వచ్చిందామే? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన గర్భంలో నుండి వచ్చేటువంటి ఆధిక్యతలోనికి తీసుకురాబడింది. నిన్ను నన్ను కూడా ఆ వంశావళిలో చేర్చిన కొరకై ప్రభు అనుమతించి ఈ గొప్ప ఆధిక్యత మనకిస్తున్నారు, బహుగా ఫలించిన కొరకు. ఈ వాక్యంలో మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. ఎక్కడ వేరొక పక్షిరాజు వచ్చి బీజం వేస్తున్నాడా? ఎక్కడ చేదేని వేరు కనబడతా ఉందా? సొదొమ గొమొర్రా పరిస్థితులు ఎక్కడైనా కనబడుతున్నాయా? పరీక్షించుకుందాం. అబ్రహాము తన జీవితంలో ఓర్చుకున్నాడు, దుఃఖించాడు, కానీ ప్రభు చిత్తానికి లోబడ్డాడు. ఆయన విశ్వాసులు తండ్రిగా నిలబడ్డాడు. మన జీవితంలో కూడా ఆ రీతిగా ప్రభు మహిమ నిమిత్తమై ఒకరి ఎడల ఒకరము ఆ రీతిగా ఉంటూ, ఒకరి ఎడల ఒకరము మొదటి ప్రేమ కలిగి ఉండి, ఆ రీతిగా మంచి తీర్మానంతో ప్రభువులో చేయవేడి కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనం బలపరిచి నడిపించిన కాక. జోబు గారు సుచేపించి భావిస్తారు. మరి డేవిడ్ అన్న అలాగే లోకాన్న బలందిన సహాయం చేస్తారు. దేవా మరి ద్వారా మీకు మహిమ కలిగినట్లుగా దేవా మీరు యొక్క ఉద్దేశాన్ని తెలియజేసుకుంటారు. అయితే ప్రభావ మరి మీ కృప నుంచి మేము వేరైపోయినటువంటి పరిస్థితిని బట్టి, చెదైనటువంటి వేరున్నటువంటి పరిస్థితిని బట్టి దేవా మా జీవితంలో మేము ఎంతగానో ప్రభావ మరి మీకు మహిమ తీసుకెళ్ళా ప్రభావ మీకు ప్రభావ మరి ఫలించినటువంటి పరిస్థితులు మా జీవితంలో నేను అనేక పర్యాయంలో మీరు వేరుపరుస్తున్నప్పుడు పాపము నుంచి, లోపం నుంచి, దేవా శత్రు యొక్క అపవాది నుంచి, వాటి క్రియలో మోసకరమైన పరిస్థితుల నుంచి మీరు విడుదలపరుస్తున్నప్పుడు అది మాకు క్షేమం కాదని ప్రేమించి దేవా మరి
మా ఏడల సంకల్పములు ఉన్నతమని ఎరిగి దేవా మరి మాకు మేలైనది చేయనట్టుగా మీరు మా నుంచి చెడైన దాన్ని పాడైపోయిన దాన్ని దూరపరుస్తున్నప్పుడు ప్రభావ మేము దీనుడిగా రిక్తులుగా మీ పడక నమ్మకం నేర్చుకొని కోరుకుంటున్నాం దేవా మరి మీరు మీ మాటను బట్టి దేవా మమ్మల్ని మీరు పవిత్రపరుస్తూ వచ్చారు దేవా మాదిరికరమైనటువంటి మీ వాక్యమును బట్టి దేవా శ్రేష్టమైన మీ యొక్క పరిశుద్ధమైన మాటలను బట్టి మమ్మల్ని పవిత్రపరుస్తూ వచ్చారు తద్వారా మేము కూడా దీనుడుగా రిక్తులుగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు ఆదరించుకుంటూ హత్తుకుంటూ ఒకరినొకరు గనులుగా ఎంచుకునేటువంటి యోగ్యత అట్టి మనస్సు అట్టి సాత్వికత మీరు మాకు దయచేయమని కోరుకుంటున్నాం మీరు మాకు మాదిరిగా వస్తూ వచ్చారు స్తోత్రం అయితే ప్రభా ఇది నా బల దగ్గరకు సమీపంగా మా బ్రతుకులో అటు యోగ్యత లేకుండా ప్రభా కఠినమైన హృదయం కలిగి కఠినత్వం కలిగి ఇంకా లోపల హృదయంలో భయంకరమైనటువంటి పాపములను నిలుచుండిన కారణం చేత మా జీవితంలో ఫలింపలేకపోయినట్టున్నాం లేదా మమ్మల్ని క్షమించండి మన్నించండి ప్రభా మీ వాక్యం చేత మమ్మల్ని పవిత్రపరచండి పరిశుద్ధపరచండి ఇంకా చేదైనవి మా జీవితంలో ఉండకుండా వాటిని తీసుకువేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందన స్తోత్రములు తద్వారా మమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి యోగ్యమైన రీతిలో ఈ బలలో పాల్గొంటున్నందుకు దేవా మీరు మా పొద్దు చూపించమని కోరుకుంటున్నాం ఋతు వలె దేవా మరి తనని ఎంత శ్రేష్టమైన ఆధిక్యతలోనికి మీరు తీసుకుని వస్తూ వచ్చారు అందుకని మా జీవితంలో కూడా అటు ఆధిక్యత అటు శ్రేష్టమైన యోగ్యత మీరు మాకు అనుగ్రహించమని కోరుకుంటూ పొద్దు చూపించమని అందరూ స్తోత్రము చెల్లించుకుంటూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. నేను మీకు అప్పగించడాన్ని ప్రభుత్వాన్ని పొందుతుంది ప్రభుత్వ యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రెట్టను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచింది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇది చేయడం చెప్పాను. ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన దేవ మీకు అంత వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. ప్రభావ మీరు మా కొరకు వేరుపట్టబడుతూ వచ్చారు నలుగొట్టబడుతూ వచ్చారు నలబట్టి స్తోత్రాలు. ఇది మొదలుకొని మేము కూడా మీ కొరకు నమ్మకంగా బ్రతున్నట్టుగా సహాయం చేయండి. మీ శరీరము తాకుడును బట్టి దేవ మమ్మల్ని పవిత్రపరచండి పరిశుద్ధపరచండి తద్వారా ఫలింపు కలిగిన వారిగా దేవ ఫలభరితమైన జీవితము మా బ్రతుకులు ఉన్నట్లుగా సహాయం చేయమని గాయపడినటువంటి మీ శరీరమును మా కొరకు అప్పగించుకుంటూ వచ్చారు. అందులో స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ సారము దీని జీవము మా శరీరంలో ఎలనేమని కోరుకుంటూ ప్రభు చూపించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. మీ కుడి హస్తాన్ని చూపించినట్టయితే పాత్ర మీ దగ్గర తీసుకురాబడుతుంది. కొద్దిగా తీసుకుని పక్క వరకు ప్రార్థన పూర్వకంగా తీసుకోవాలి. బయట మీకు మనం
ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్రలోని తాగినప్పుడల్లా జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పండి. ఉపయోగమైన మా ప్రభావ దగ్గర ప్రభునికి ఎంతో వందన స్తోత్రం తెలుసుకుంటున్నాము. మరొకసారి మీ అమూల్యమైన రక్తము మా కలువరిశిలో మా కొరకు కారుస్తూ వచ్చారు. వందన స్తోత్రం అంటే మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. దేవ భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతూ దేవ మా కొరకు విలువైన రక్తం అమూల్యమైన రక్తాన్ని కారుస్తూ వచ్చిందని పెట్టుకున్నారు. మీరు కడిగిన నిమిత్తమై మన పవిత్రపరచ నిమిత్తమై మన పరిశుద్ధపరచ నిమిత్తమై దేవా మీతో సమరూపం గుండు నిమిత్తమై మీరు చేసిన ప్రయత్నాన్ని పెట్టుకున్నారు. మీ రక్తధారణ చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మరొకసారి ఈ యోగ్యత మాకు అనిపించిన దాన్ని బట్టి వందల స్తోత్రం చెల్లించుకుంటూ ఆ పాత్రను తీసుకొని చూడగా మమ్మల్ని కూడా పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఫలింపు కలిగిన జీవితంగా ఉన్నట్టుగా సహాయం చేయమని కోరుకుంటూ ప్రభు చూపించమని మా ప్రభు క్రీస్తు వారి నామంలో ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి. మీకు అర్థం చూపించినట్లయితే పాత్ర మీ దగ్గర తీసుకురాబడుతుంది. దాన్ని కూడా ప్రార్థన పూర్వకంగా తీసుకెళ్తుందిగా ప్రభు పెట్టి మీకు మనం చేస్తాం. మిగిలిన శరీరక్తుల గారు రాజు గారు చెల్లిస్తారు. ప్రేమానంగా మా ప్రేమలో ఘనమైన స్తోత్రములు ప్రభా ఇక మధ్యాహ్న కాల సమయంలో ఓరేపు నాలుగుని ప్రభా ఈ యొక్క పునరుద్ధాన దినంలో కొద్దిమందిగా చేరి ఈ నామములు ఆరాధించడానికి నన్ను మమ్మలను సమకూరుస్తూ వచ్చిన విధానం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నా ఏదైనా దాసుడు ప్రభా అన్న మరి ఒక అక్కని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ యొక్క పరిచర్యలో ఏదైనా దాసులు విషయానికి ఇచ్చినటువంటి పరిచర్య ప్రారంభములు స్తోత్రం ఇచ్చినటువంటి కుమారుడు ఈయన కార్యక్రమం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. వీటి యొక్క చదువులు మిస్ ఇంతవరకు సహాయపడుతూ వచ్చినారు అంటే కానీ కాపవరం ఎబ్రోన్ పరిచయం కూడా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాను. ఈ సహాయం దయచేయండి, దాన్ని దయ చూపిస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దగ్గర మా ప్రేమ తండ్రి ఈ దాసునికి సహాయం ఉన్నటువంటి ప్రభా అంటే మేము ముఖ్యంగా విజయగోపన్న రానక వారికి మరి జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారికి ఇచ్చినటువంటి కుమారుడు కోటండ్రు మరి ముఖ్యంగా మనవరాల విషయంలో ప్రార్థన చేస్తున్నాను. షారును వారి కుటుంబాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాను. దగ్గర మా ప్రేమ తండ్రి
ప్రభావ ప్రముఖంగా బెంగళూరు గ్రామం నుంచి వస్తున్నటువంటి అనేకమైన బిడ్డల గురించి కూడా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. మీ సహాయం దయచేయండి. మీ దయ చూపించమని ప్రార్థన చేస్తూ వస్తున్నా. ప్రభా వాడపల్లి నుంచి వస్తున్నటువంటి ప్రేమినాక వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ సహాయం దయచేయండి, దయ చూపించండి. ప్రభా తండ్రి వారు ఎంత దూర ప్రాంతమైనప్పుడు కూడా మీ వారు కూడా నీ యొక్క పుట్టాధీనంలో ప్రభా నీ యొక్క మందిరాభరణలో వారు కూడా చేస్తూ వస్తున్న విధానం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రభా చుట్టూ ఉన్నటువంటి అనేక ప్రదేశములు చాగళ్ళు ప్రభా మరి మీరు నందమూరు అట్లయితేగానే తాళపూడి పరిసర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నెల మీద నుంచి వస్తున్నటువంటి ప్రియమైన అక్క వారి యొక్క కుటుంబము బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాను. సహాయం దయచేయండి. మీరు ఆయన చూపించి వారిని ప్రార్థన చేస్తూ వస్తున్నా. ప్రభా కానీ మరి ముఖ్యంగా తిమోతన్న వారి కుటుంబం బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాను. వెజ్లీ ప్రభా వైజాగ్లో ఉంటున్నాడు. ప్రియమైన బిడ్డకు సహాయం దయచేయండి. జాన్ విషయంలో కూడా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. సహాయం దయచేయండి. ప్రభా లూకన్న వారి కుటుంబము ప్రభా ప్రియమైన జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాము. ప్రభా తండ్రి చిన్న కుమారుడు ప్రభా కోవిడ్లో ఉంటున్నాడు. ప్రభా ఇక బిడ్డగా మన పరిస్థితులన్నింటిలో మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నారు. మీ సహాయం దయచేయండి, దయని చూపించండి. ప్రభా అనేక మంది ప్రభా వారైతే నాకు తెలుసు వారి గురించి ప్రార్థించడం లేదు. ఎవరైతే ప్రభా ఈ దినంన ఈ యొక్క సంఘంలో కనిపిస్తూ వచ్చినారో ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నారు. మీ సహాయం దయచేయండి, దయని చూపించండి. మరి ముఖ్యంగా ఇస్తే రక వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. ప్రభా ఈ దీనదాసులు బిడ్డలు విడిచిపెట్టి వెళ్ళినటువంటి మానవుల విషయంలో ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ప్రభా తండ్రి వారు తండ్రి ప్రభా ఎవరు లేని పరిస్థితుల్లో ప్రభా ఎంతో దుఃఖపరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలు ప్రభా మీరే సహాయం చేయించమని ప్రార్థన చేస్తూ వస్తున్నారు. ప్రభా ప్రముఖంగా ఈ యొక్క పునరుద్ధాన దినంలో దీనదాసురాలు సేవకురాలు గారికి ఇచ్చినటువంటి నూతన సంవత్సరం వరకే వందనములు స్తోత్రములు. ప్రభా సంవత్సరములు గతించగా ప్రభా నీ క్రియలు నూతనపరుస్తున్న విషయాలను మరొకసారి ఈ దీనదాసురాల పక్షంగా నెరవేరుస్తూ వచ్చిన విధానం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రభా ప్రముఖంగా తండ్రి కొవ్వూరు రెహబోతు పరిచర్ని మీరే ప్రభా ఫలభరితంగా తీసుకురామని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా కాపురంలో చెప్తున్న పరిస్థితులు అనేకమైన బిడ్డలు ప్రభా అంటు కట్టబడిన వారు ప్రభా వేరొక వైపు తిరిగి ప్రభా వేరే వారి వేరులను ప్రభా తండ్రి గురువుల వైపు కాకుండా వేరే వైపు తిప్పుకుని వారి యొక్క జీవితంలో ప్రభా ద్రాక్షావళిలో ఉండవలసిన తీగలు మరొక చోటకి వెళ్ళిపోయిన పరిస్థితులు అనేకమైనవి మాకు కనిపిస్తున్నాయి. దయతో వాళ్ళని మరణించండి. ప్రభా తిరిగి అంటుకట్టబడే ప్రభా అనుభవంలోనికి తీసుకురామని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. అన్ని విషయాల్లో మీ సహాయం కోరుకుంటూ దయని కోరుకుంటూ దేవదాసుడైన నన్ను నా కుటుంబాన్ని కూడా ప్రభా తండ్రి ఈ యొక్క పునరుత్థాన దినములో సంఘముతో కలిసి ప్రభా ఆరాధించడానికి ఆహ్వానించినటువంటి శ్రేష్టకరమైన సమయం వరకు వందనములు స్తోత్రములు. అనేక మంది కొత్త బిడ్డలు ఉన్నారు, అనేక మంది ఉద్యోగాలు చేస్తున్నారు, అనేక మంది వ్యాపారాలు వ్యవసాయాలు అనేకమైనటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నారు. ఎవరైతే వ్యాధి బాధలు ప్రభా అనారోగ్య పరిస్థితులు కూడా వెళ్తున్నారు వారిని రైతు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాను. చూసిరాక వారి కుటుంబం ఎదురుబెట్టిన కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రభా వారికి చదువులో మీ సహాయం తెచ్చేయండి. ఏది ఐక్యతను చూపించమని ప్రార్థిస్తున్నాను. అన్న కూడా జ్ఞాపకం చేసుకుంటే అన్న చేస్తున్న ఉద్యోగంలో మీ సహాయం తెచ్చేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ప్రభా తండ్రి ఏదేమైనప్పటికీ గోరి రెహబోతుతో చేర్చిన బిడ్డలందరినీ కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ వారు తండ్రి నీ యొక్క వ్యవసాయంలో ప్రభా నీ యొక్క ద్రాక్షావళిలో అంటగట్టబడిన బిడ్డలుగా ఉండి వారు ఫలించే అనుభవంలోనికి తీసుకురామని ప్రభా వారిలో ఏదైనా చేదైన అనుభవాలంటే వాటిని తీసివేస్తూ రామని దేవదాసులను యోగ్యత లేని వాటిని వారి పక్షముగా చేస్తున్న ప్రార్థనపై నీ కనుదృష్టి ఉంచుతూ రామని నా దీన ప్రార్థన ప్రార్థనని చేర్చుకోనమని తలో రానేసిన బిడ్డ ప్రార్థించి ప్రతిమాని పెట్టుకుంటున్నాను తండ్రి. సమయంలో మన దేశంలో పడి మన కార్యక్రమాలు కల్పించుకుందాం. ఐదు 536 పాట పాడుతుంది. పాట సంఖ్య 536.
ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా జీవించుమా నిత్యము ఓ నాదు ప్రియుడా జీవించుమా నిత్యము నీవే నా రక్షకుడవని నీదు దీపం ఇంకైనను ఆరిపోవటమున్నెనే. నీదు దీపం ఇంకైనను ఆరిపోవటమున్నెనే. ఆది ప్రేమను సేవ చేస్తు
జరిగింది. కారణం ఏమి అంటే మరి 4 సంవత్సరాలు గుర్తుండవు. 2022 మా యాక్సిడెంట్ బ్రిడ్జి మీద 22 ఏమా 22లో బ్రిడ్జి మీద మాకు చాలా భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. అయితే ఆ పరిస్థితి నాకే తెలుసు. నేను అనుకున్నాను ఒక ముగ్గురు బండి మీద వచ్చి మమ్మల్ని గుద్దేశారు. తను ఎలా పడిపోయింది నాకు తెలియదు, నేను ఎలా పడిపోయింది నాకు తెలియదు. కాసేపటికి నేనైతే కళ్ళు తెరిచాను, అయితే కదలలేకపోతున్నాను. తాము చూస్తే ఆల్మోస్ట్ చనిపోయినట్టుగా ఉంది. ముఖం రోడ్డుకి అంటుకొని అంతా బ్లడ్, అంటే అంత ఎత్తిని పడిపోయి అంతా రోడ్డుకి తాసుకుపోయింది మనిషి. బ్రతుకుందా లేదా అన్నట్టుగా. అయితే దేవుడు మరి మమ్మల్ని ఈ రీతిగా సజీవులుగా ఉంచాడు తినాలి. కానీ మరి దేవుని సౌకర్యాలు స్వయం బర్త్డే రోజు, అందుకని అందరిని కూడా రమ్మని ఆహ్వానించాను. ఎందుకంటే ఇక్కడ చూస్తే 116 దావీదులో ఒక వచనం జ్ఞాపకం చేస్తాను. 116 దావీదున 14వ వచనం, 116 వచనం. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదును, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదును. 19వ వచనం, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదు, యెహోవాను స్తుతించుడి. ఎందుకంటే ఇప్పుడు 12వ వచనం, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమీ చెల్లించదును. నేను ఒకటే ప్రార్థన, ప్రభా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, ఇంకా నేను కొంత సమయం తను ఏమీ కదలలేదు. ఒక ప్రక్కంతా బాగా ఇప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తను సఫర్ అవుతున్నప్పటికి కూడా దేవుడు కృప ఇచ్చాడు, సజీవురాలుగా ఉంచాడు. కాబట్టి మరి మమ్మల్ని దేవుడు విడిచిపెట్టకుండా కుటుంబంగా తనను సజీవురాలుగా ఉంచి, మరి మేము ముగ్గురు మా ఊళ్ళమే, మేము ఏమీ చెయ్యం తనకి వెళ్ళిపో, ఉదయం నుంచి రాత్రి తనే అన్ని పనులు చేసుకుంటుంది. మరి అందుకే నేను ప్రభు ఏం చేశాడు, మా కొరకు తనని సజీవురాలుగా ఉంచాడు. కాబట్టి నన్ను కూడా దేవుడు విడిచిపెట్టకుండా మరి దేవుడు తనకు ప్రాణభిక్ష పెట్టాడు. కాబట్టి ఆ హృదయంలో ఏంటంటే ఎవరితో మనం సంతోషించాలా? దేవుని ప్రజలతోనే, దేవుని మందిరంలోనే సంతోషం. కాబట్టి తన బర్త్డే ఆదివారం వచ్చింది కాబట్టి ఇంకా సంతోషం నాకు. పిలవకుండా అందరూ వస్తారు ఆదివారం కదండి. కాబట్టి మా 5 రోజుల్లో అయితే అందరు రాలేదు, ఆదివారం అయితే అందరు రాగలరు. కాబట్టి ఆదివారం వచ్చేటప్పటికి ఏదైనా మంచి సంతోషకరమైంది. ఎందుకంటే మనం అందరం ఒక కుటుంబంగా ఈ సంతోషం. ఎందుకంటే నేను కూడా అనేక పరిస్థితులు కూడా దేవుడిని నడిపిస్తూ, ఆ ప్రేమ ఎందులో ఉంటుంది? సంఘంలోనే ప్రేమ ఉంటుంది. సంఘమే మరి మనం కూడా సుశీలక్కాళ్ళు కుటుంబంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ముందు నుంచి ఉన్న వాళ్ళలో మరి మాకు నా తప్పడడుగులు కూడా తెలుసు. మా నాన్నకి, మా సుశీలకి, మా లక్ష్మకి, వీళ్ళందరికీ, మా రమణమ్మ ఇంటికి మా తప్పడడుగులు. అంటే మేము కూడా మా యవన వయసులో తొట్టిలో మేము గొప్పోడు, నేనేమి గొప్పోడు కాదు. నా యవన వయసులో యవనస్తుడు ఎలా పడిపోతాడో అలా పడిపోయినటువంటి వాడిని ముందులో చదవాలంటే మా ఆంటీ రమణమ్మ గారు ఇప్పుడు జ్ఞాపకం చేస్తారు. అమ్మ పోషి రక్షణ పొందాడని అడిగారంటే మా నాన్నగారు. ఎందుకంటే నేను లోపల అంత స్పీడ్గా వెళ్ళిపోయి, అన్నిటికీ స్పీడ్గానే. ఎలాంటి వాడిని అంటే ఒక రాత్రి గాడు ఇక్కడ చుట్టూ అక్కడ ఇల్లు లేవు. అక్కడ ఇది పాక, మాకు ఇది పాక ఉంది. ఇక్కడేమో ట్రాక్టర్ షెడ్ ఉండేది, వాళ్ళు కార్లో రిపేర్ చేసి పెట్టి కోరుకుంది. అయితే అక్కడ మా అన్నయ్య 1 గంట స్నానం చేసేవాడు. అక్కడ ఏదో ఇద్దరు గొడవ పడుతున్నారంటే, వీరికి ఎందుకు వెళ్ళి మీరు ఎందుకు గొడవ పడుతున్నారు అన్నాడంట. అంటే వాళ్ళిద్దరు కొట్టుకోవడం మానేసి ఈయన కొడితే నాకు వినబడింది. మా నాన్నగారు ఏదే అన్నయ్య ఎవరు కొడుతున్నట్టున్నారంటే, నేను అంతకంటే మురుకుని, నేను ఏమీ చూడలేదు. రాళ్ళు తీస్తే వాళ్ళు పరిగెత్తేశారు. కారు కొట్టారు, ఒక అద్దం ముక్కడం లేక కొట్టేశారు, చెదకొట్టేసారు కారు. అల్లలేరు. అంటే నా మూర్ఖత్వం చెప్తున్నాను. అలాంటి వాడు నేను. వాళ్ళు ఉంటే తల పగిలిపోలేము. అంటే అలా వెళ్ళేవాడిని. ఇది తెలిసి మా నాన్నగారు అది రక్షణ పొందాడు లేదు, నేను 10 ఏళ్ళ రక్షణ పొందాను. కానీ నాకు చెప్తాను కదా, ఎవరి వయసులో నా మూర్ఖత్వం అలాంటిది. దేవుడు అనేకమైన పరిస్థితులు గుండా తీసుకెళ్ళి ఇక్కడ నిలబడటానికి అసలు నా దగ్గర అర్హత లేదు. అలాంటి నన్ను మరి కుటుంబం కట్టి బిడ్డలు ఇచ్చి సేవలు ఇచ్చి నడిపిస్తున్నారు. ఎంతో ప్రేమించే సంఘాన్ని ఇచ్చారు. నేను ఎప్పుడు కూడా సంఘములకు, ఆత్మీయులకు ఎంతో వందస్తుంది. నేనే
సమీపంగా ఉన్న దూరంగా ఉన్న ఎంతో మంది ప్రార్థించే పరిశుద్ధులు, అని ప్రేమించే సంఘము పరిశుద్ధులు ప్రభువు నాకు ఒక సిద్ధపరిచారు. అందుకనే దేవుని మందిరంలో మనకి ఏముందంట? ఆదరణ. యెరూషలేము మీ మధ్య ఆదరణ, దేవుని మందిరంలోనే ఆదరణ. ఇది అనుభవమే తీసుకొస్తుంది. చాలాసార్లు అనుకుంటాం, నేను ఎవరిని విమర్శించక కాదు, కానీ నా అనుభవం ఇది. నా రక్త సంబంధాల చేత నేను ఆదరించబడలేదు, నా బంధువులు నన్ను ఆదరించలేదు, సంఘమే ఆదరించింది. అందుకనే బంధువులు వచ్చారని మందిరం మానేస్తే నాకు బాధ ఉంది. ఎందుకంటే బంధువులు ఎవరో కాదు, వారు రాబంధులండి. బంధువులే రాబంధులు. వాళ్ళు ఎందుకు వస్తారండి? ఆదివారం మనల్ని మందిరం మానిపెత్తాక వస్తారు. అది ఎందుకంటే అలా ఒకసారి నేను కూడా రక్త సంబంధం ప్రేమించాను. ఎంతగా ప్రేమించానంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించానేమో. ఆ ప్రేమ ఎరగొట్టాడు దేవుడు. చూసారా? ఎరగొట్టినప్పుడే అర్థం అవుతుంది. కాబట్టి అంటే అందరూ అలా ఉండాలని కాదు, కానీ దేవుడి కంటే మనం ప్రేమించేవారు, దేవుని సంఘములో కంటే ఎక్కువ ఆదరణ ఎక్కడ లేదు. కాబట్టి ఇలాంటి దేవుని మందిరాన్ని మనకి ఇచ్చారు ప్రభు. నా మటుకు నేను ఎంతో వందనస్తుల్ని. ఇక్కడ ముందు నుంచి కూడా మందిరంలో అంటగట్టబడి మరి ఎంతో నమ్మకంగా ఎన్నోమైన పరిస్థితులు. మరి నేను ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభు నేను సంఘానికి ఎలా సేవ చేయాలో, ఎలా ప్రేమించాలో, ఎలాగా పరిచయం చేయాలి, ఇంకా నాకు నేర్పించి ప్రభు అని అడుగుతూ ఉంటాను. ఎందుకంటే నేను అంతం వరకు ప్రభు అనుమతించిన వరకు అలా పరిచయం చేయడం కొరకే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి దేవుని దాసుల పక్షంగా దేవుని ప్రజల మధ్య కంటే నేను ఎవరికి ఫోన్ చేయలేదండి. నా రక్త సంబంధం ఎంతమంది అనుకుంటున్నారు? చాలా మంది తెలియకపోవచ్చు, తమ్మండరు. నేను ఎవరికి ఫోన్ చేయలేదు. ఎవరికి ఫోన్ చేశారంటే ఆర్తి కావాలి. దేవుని మందిరంలోనే మనకు సంతోషం. ప్రభు ప్రజలందరి మధ్య మనం సంతోషించాలి. మరి 2022లో తనైతే లిటరల్గా చనిపోయింది. చూసినప్పుడు నేను కూడా నడుము విరిగిపోయింది. దేక్కుండా వచ్చాను తన దగ్గరికి. చేతులు ఎత్తంటే ఎక్కడ స్పర్శ లేదు, చూపు లేదు, మాట లేదు. ఇంకా అలాగా పక్కకి ఫుట్పాత్ మీదకి నేనే, ఎవరు అందరూ చూస్తారండి, అందరూ చూస్తారు, కానీ ఎవరు ముట్టుకుంటారు? రోడ్డు మీద పడిపోతే చనిపోయిన పొజిషన్లో ఉంటే పుట్టుకో, నేను ఒక్కడనే నేను అలా దేక్కుండా తను ఈడ్చుకుంటా ఫుట్పాత్ మీదకి వచ్చాను. ఇంకా ఏం ఆలోచన వస్తలేదు. దేవుడు పంపించినట్టు ఒకళ్ళు ఎవరో పాపం యవనస్తులు భార్య భర్తలు వాళ్ళ కారు వేసుకెళ్తా మమ్మల్ని ఆ కారులో తీసుకున్నారు. అప్పుడు తర్వాత తన ఉదయానికి మరి ఫుల్ కాన్షియస్లోకి వచ్చింది. నేను నడవలేకపోతున్నా. మరి నన్ను కూడా అడ్మిట్ అవ్వలేదు, ఎందుకంటే మరి తనకి ఏదైనా అవసరమైతే చూసుకోవాలని అడ్మిట్ అవ్వలేదు ఆ నైట్ హాస్పిటల్లో. అయితే దేవుడి కృప, తను దేవుడు తిరిగి మరొక మరి జీవనాగా ప్రభు ఇచ్చి తను ఇలాగ మనందరికి పరిచయం చేయడానికి సంఘానికి సేవకురాలు చాలా ప్రాముఖ్యమైన సేవకుడి కంటే. అంటే సేవకుడు అవసరమే, సేవకురాలు పాత్ర సేవకురాలు. తను ఆది జీవించే విషయంలోనేమి అన్ని విషయాల్లో మరి సేవకురాలు కొరత రాకుండా తనకి జీవం ఇచ్చి సజీవురాలుగా మన మధ్య ఉంచారు. అందుకు ప్రభుకి ఎంతో వందనస్తులు. ఆ సమయం నుండి అంతకు ముందు నుండి కూడా మరి మన నిమిత్తం ప్రార్థన చేసి మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ అందరూ చక్కగా భోజనం చేసి వెళ్ళాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. కాబట్టి ప్రభు అలాగే మరో సంవత్సరాన్ని తన దయకీటంగా ఇచ్చారు. కాబట్టి ఈ సమయంలో క్లుప్తంగా మన ఆగ్రహాన్ని గారు సూచిస్తారు. సరే నేను ప్రార్థన చేసి ముగించేస్తాను. సమయమైంది కాబట్టి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీ ఘనమైన వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఈ దినమున సజీవుల లెక్కలు మమ్మల్ని ఉంచారు ప్రభా. మీకు వందనాలు. ఇంకా నూతనముగా మిమ్మల్ని ఎరుగు నిమిత్తమై ప్రభా గొర్రె పిల్లలను చూస్తూ ఇంకా అనేక సంగతులు నేర్చుకునే నిమిత్తమై ఇదిగో దేవుని గొర్రె పిల్లని